హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఎక్సెల్ అనే ఒక సాఫ్ట్వేర్ గురించి మనం తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ గురించి మనము ఆల్రెడీ చూసాం. సో వర్డ్ వల్ల అడ్వాంటేజెస్ తెలుసుకున్నాము, అలాగే అందులో ఉండే ట్యాబ్స్ గురించి తెలుసుకున్నామండి. సో నెక్స్ట్ మనము మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఎక్సెల్ అనేది వర్డ్తో పోల్చుకుంటే చాలా డిఫరెన్స్ అండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వర్డ్ అనేది ఎలాగైతే మనకు ఒక వైట్ పేపర్ ప్రొవైడ్ చేస్తుందో, ఎక్సెల్ అనేది మనకి ఆటోమేటిక్గా ఒక టేబుల్ ఫార్మాట్ని మనకి షీట్ రూపంలో ఇచ్చేస్తుందండి. సో కాబట్టి మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఒక ఫైల్ తయారు చేస్తే దాన్ని మనం డాక్యుమెంట్ అంటామండి. ఆ డాక్యుమెంట్లో ఉన్న వాటిని మనం పేజెస్ అని పిలుస్తాం. అలాగే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మనం తయారు చేసే ఫైల్ని మనం బుక్ అంటామండి. ఆ బుక్లో ఉండే పేజెస్ని మనం షీట్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఎక్సెల్ గురించి ఇంట్రడక్షన్ అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలి అంటే, స్టార్ట్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ ప్రోగ్రామ్స్లో మనము ఎక్సెల్ అని టైప్ చేసి, ఎక్సెల్ టైప్ చేయగానే ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ 2007 వచ్చింది చూడండి. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మెయిన్ విండో అనేది ఓపెన్ అవుతుందండి. ఇది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యొక్క మెయిన్ విండో. ఇక్కడ మీరు బాగా గమనిస్తే వర్డ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఎలాగైతే బ్లాంక్ పేజ్ వచ్చిందో, ఎక్సెల్ ఓపెన్ చేస్తే చూడండి మనకి ఏమైంది, కాలమ్స్ రోస్ అనేవి చూపించాను చూడండి. కాలమ్స్ అలాగే రోస్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ మీరు బాగా గమనిస్తే వర్డ్ ఓపెన్ చేస్తే మనకి ఎన్ని పేజెస్ వచ్చాయి, ఓన్లీ 1 పేజ్ మాత్రమే. బట్ ఎక్సెల్ ఓపెన్ చేస్తే మనకి 3 షీట్స్ అని వస్తాయి చూడండి. షీట్ 1, షీట్ 2, షీట్ 3. వీటి కౌంట్ కూడా పెంచుకోవచ్చు అండి, అది ఎలా అనేది మరీ చూద్దాం. ఫస్ట్ బేసిక్గా అయితే మనకి ఎన్ని షీట్స్ చూపిస్తుంది, 3 షీట్స్ అనేవి వస్తాయండి. సో షీట్ అనేది ఎలా ఉంది, మనకి కాలమ్స్ రోస్తో ఉందండి. మరి ఈ కాలమ్స్ రోస్ ఎందుకు డివైడ్ చేసి ఇచ్చారు అంటే, ఇక్కడ ఎక్సెల్ అనేది మెయిన్గా మనము అకౌంట్స్ పర్పస్ ఉపయోగిస్తాం. అకౌంట్స్ అంటే క్యాలిక్యులేషన్స్ పర్పస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది చాలా 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 యూస్ఫుల్. ఇక్కడ మనము వర్డ్లో చేసినట్లుగా లెటర్స్ చేయడం కానీ, అయితే ఏదైనా అప్లికేషన్ చేయడం కానీ ఇక్కడ కొద్దిగా కష్టం అండి. బట్ ఈ ఎక్సెల్ అనేది ప్యూర్గా క్యాలిక్యులేషన్స్ చేయడం కోసం ఉపయోగిస్తామండి. క్యాలిక్యులేషన్స్ అంటే ఇప్పుడు శాలరీ పర్టికులర్స్ కావచ్చు, మార్క్ లిస్టులు కావచ్చు, అకౌంట్స్ కావచ్చు, మనం రాయడానికి ఈ ఎక్సెల్ అనేది ఉపయోగిస్తాం. అది ఎలా చేయాలనేది మరి ఆన్గోయింగ్ వీడియోస్లో చూసామండి. ఫస్ట్ అసలు ఎక్సెల్ యొక్క ఇంట్రడక్షన్ గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఎక్సెల్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ షీట్ 1లో ఉన్నామండి. ఇక్కడ ABCD అని వచ్చాయి చూడండి. వీటిని మనం కాలమ్స్ అంటామండి. సో ఈ కాలమ్స్ నేమ్స్ అనేవి ఎక్సెల్లో మనకి ABCDలతో డిఫైన్ చేశారండి. మరి ఎన్ని ఉంటాయి ఈ కాలమ్స్ అంటే కనుక మనకి జనరల్గా ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి, మనకి జెడ్. మరి జెడ్ అయిపోగానే చూడండి ఇక్కడ ఏమవుతుందంటే కాలమ్ నేమ్ చేంజ్ అయ్యింది చూడండి, AA అని స్టార్ట్ అయింది. ఇట్లా AA అయిపోయినాక ఏమవుతుంది మనకి AZ తర్వాత చూడండి మళ్ళీ ఏం స్టార్ట్ అయింది మనకి BA. ఇట్లా మరి ఎన్ని కాలమ్స్ ఉంటాయి అంటే కనుక ఎక్సెల్లో మనం కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని రైట్ యారోని ప్రెస్ చేయగానే లాస్ట్ కాలమ్ నేమ్ దగ్గరికి వెళ్ళిపోతాం. చూడండి ఏమొచ్చింది మనకి XFD అనే కాలమ్ నేమ్గా వచ్చేసింది చూడండి. XFD కాలమ్స్ అనేవి మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఉంటాయండి. ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్కి రావాలనుకోండి, కంట్రోల్ పట్టుకొని సో లెఫ్ట్ యారోని ప్రెస్ చేస్తే మళ్ళీ మనం ఫస్ట్కి వచ్చేస్తాం. చూడండి ఫస్ట్కి వచ్చాం చూడండి. ఫస్ట్ మళ్ళీ A అనే కాలం దగ్గరకు వచ్చేసాం. అలాగే రోస్కి నేమ్స్ ఎలా డిఫైన్ చేశారంటే నెంబర్స్తోనే డిఫైన్ చేశారు. 1 2 3 1 2 3 4 ఇట్లా రోస్ ఎన్ని ఉంటాయంటే మనకి కంట్రోల్ పట్టుకొని డౌన్ యారోని ప్రెస్ చేసామంటే లాస్ట్ రోకి వెళ్తాం. చూడండి రోస్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 10,48,576 మనకి రోస్ అనేవి ఉన్నాయండి. 10,48,576. మళ్ళీ పైకి వెళ్ళాలనుకోండి కంట్రోల్ పట్టుకొని అప్ యారో ప్రెస్ చేసామంటే పైకి వచ్చేస్తాం. చూడండి, సో కాలమ్స్కి అయితే పేర్లు ఏమున్నాయి మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి ABCDస్తో మనకి ఇక్కడ కాలమ్ నేమ్స్ అనేవి ఉంటాయండి. సో కాలమ్స్ మనం రైట్ యారోతో మనం మూవ్ చేసుకోవచ్చు. ఒకేసారి లాస్ట్ కాలంలోకి వెళ్ళాలనుకోండి కంట్రోల్ పట్టుకొని రైట్ యారోని మనం ప్రెస్ చేసామంటే లాస్ట్ కాలంలోకి వెళ్తాం. లాస్ట్ కాలం నేమ్ వచ్చేసి మనకి XFD అండి. XFD అనేది లాస్ట్ కాలం నేమ్. అదే నెంబర్ ప్రకారం చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2007లో మనకి 16,384 కాలమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినా కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి టోటల్ కాలమ్స్ ఎన్ని ఉంటాయి మనకి. సో XFD ఆర్ 16,384 అండి. సో మనం మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాలంటే కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ యారోని ప్రెస్ చేస్తాం. ఇలాగ కాలమ్స్ని రోస్ని మనం మూవ్ చేసుకోవచ్చు అండి, తెలుసుకోవచ్చు. ఎన్ని కాలమ్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం, ఎన్ని రోస్ ఉన్నాయనేది కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ రోసు కాలమ్స్ కలిసిన తర్వాత వచ్చిన ఈ బాక్సెస్ని మనం బాక్స్ అనకూడదండి, దీన్ని మనం సెల్ అనాలి. సో సెల్ అంటే ఏమంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ కాలమ్ అండ్ రో అండి. ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ కాలమ్ అండ్ రో ఈజ్ కాల్డ్ ఎ సెల్.
ఇప్పుడు ఈ సెల్ అనేది మనకు ఒక బాక్స్ అండి. ఈ సెల్లోనే మనం ఇచ్చే వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వాల్యూ ఇచ్చాను, ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాను, ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాను. సో మరి ఈ వాల్యూస్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఈ 5000 అనేది ఎక్కడ ఉంది అంటే కనుక ఒక సెల్లో ఉంది. మరి ఆ సెల్ నేమ్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ఇక్కడ చూడండి, దీన్ని మనము నేమ్ బాక్స్ అంటామండి. దీని పక్కన ఉన్నదాన్ని ఫార్ములా బార్ అంటాము. సో ఈ నేమ్ బాక్స్లో మనం ఏ సెల్లో ఉన్నామనేది ఇక్కడ మనకి చూపిస్తుందండి. అలా కాకోకుండా మనము సెల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, సో సెల్ నేమ్ అనేది ఎలా డిఫైన్ చేశారంటే కాలమ్ నేమ్ అండ్ రో నేమ్. సో సెల్ అంటే మనము అబ్రివేషన్ ఏం చెప్పాం? ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ కాలమ్ అండ్ రో అన్నాం. సో కాలమ్ రో కలిసిన ఏరియానే మనం సెల్ అన్నామండి. సో సెల్ నేమ్ కూడా ఎలా డిఫైన్ చేశారంటే కాలమ్ నేమ్ అలాంగ్ విత్ రో నేమ్ అనమాట. సో ఈ 100 అనేది ఏ కాలంలో ఉంది? ఇప్పుడు సి అనే కాలంలో ఉందండి. ఎన్నో రోలో ఉంది? 3లో ఉంది. సో కాబట్టి ఈ సెల్ నేమ్ వచ్చేసి మనకి C3 అండి. మనకు డౌట్ ఉంటే ఈ నేమ్ బాక్స్లోకి వెళ్ళి ఆ నేమ్ చూడొచ్చండి, C3. అలాగే ఇది చూడండి మనకి B7, ఇది B4, నెక్స్ట్ ఇది చూడండి E8. అలాగా మనం ఐడెంటిఫై చేయగలిగితే ఎక్సెల్లో మనం 90% వర్క్ అనేది ఈజీగా చేయొచ్చండి, సెల్ నేమ్ని ఐడెంటిఫై చేయడమే. సో ఈ సెల్ నేమ్ ద్వారానే మనము ఎక్సెల్లో క్యాలిక్యులేషన్స్ అనేవి మనం చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ 4 వాల్యూస్ని మనం యాడ్ చేయాలి అనుకున్నామండి. ఇక్కడ ఉండే 500, 400, 100, 5000 ఈ 4 వాల్యూస్ని యాడ్ చేయడానికి మనం ఒక ఫార్ములా అనేది ఎక్సెల్లో డిఫైన్ చేయొచ్చండి. సో ఎలా డిఫైన్ చేయాలి అంటే చూడండి, మనకి ఈ 4 వాల్యూస్ ఏ సెల్లో అయితే రావాలనుకుంటున్నామో ఆ సెల్ దగ్గర క్లిక్ చేసి, సో ఎక్సెల్లో ఫార్ములా రాయడానికి మనం ఏం చేయాలంటే ఈక్వల్ టు అనేది ప్రెస్ చేయాలండి. ఈక్వల్ టు అనేది రాసేసి ఫస్ట్ ఈ 500 అనే వాల్యూ ఎక్కడ ఉందండి? మనకి B4లో ఉందండి. సో B4 అని రాయాలి. ప్లస్ సో అర్థమెటిక్, సో ఎక్సెల్లో ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూస్ చేయొచ్చు, అలాగే లాజికల్ ఆపరేషన్స్ని యూస్ చేయొచ్చు. చూడండి, అన్ని ఆపరేషన్స్ని మనం యూస్ చేయొచ్చు. అది ఎలా అనేది మళ్ళీ చూద్దాం. ఫస్ట్ అర్థమెటిక్ గురించి మనం తెలుసుకుందాం. అర్థమెటిక్లో ప్లస్, సో ఇప్పుడు B4 ప్లస్ B7 ప్లస్ C3 ప్లస్ E8 అండి. చూడండి, ఇది ఈ కాలంలో 8th రోలో ఉంది కాబట్టి E8 అని రాసామండి. ఇది సి కాలంలో 3rd రోలో ఉంది కాబట్టి C3 అని రాసామండి. ఇది బి కాలంలో 4th రోలో ఉంది కాబట్టి B4 అని రాసాం. ఇది బి కాలంలో 7th రోలో ఉంది కాబట్టి B7 అని రాసామండి. ఇలా రాసేసి ఇక్కడ నేను ఎంటర్ని ప్రెస్ చేస్తున్నా. సో ఎక్సెల్లో ఫార్ములా అయిపోగానే ఎంటర్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం ద్వారా ఏమైంది చూడండి, మనకి 6000 అనే ఒక టోటల్ వాల్యూ అనేది మనకి చూపిస్తుందండి. సో ఇలాగ సింపుల్గా మనము టోటల్ని చేయగలిగామండి. సో ఇలా చేయడం కాకుండా సో నేను దీన్ని ఇంకొక మెథడ్లో చేస్తున్నా. చూడండి ఎలా చేస్తున్నప్పుడు నేను ఈక్వల్ టు 500 ప్లస్ 400 ప్లస్ 100 ప్లస్ 5000 అని చేశానండి. చేసి ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇప్పుడు కూడా ఏమొచ్చింది మనకి 6000 టోటల్ వచ్చిందండి. ఇక్కడ 6000 వచ్చింది, ఇక్కడ 6000 వచ్చింది. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏమి అంటే ఇలా చేయడం ద్వారా మనం ఓన్లీ వాల్యూస్ని మాత్రమే టోటల్ చేసామండి. ఇక్కడ ఏ రెఫరెన్స్ని మనం యూస్ చేయకుండా డైరెక్ట్గా అక్కడ ఉండే వాల్యూని మనం టోటల్ చేయగలిగాం. బట్ ఇక్కడ పైన రాసిన ఫార్ములా అనేది మనం రెఫరెన్సెస్ ద్వారా మనము టోటల్ చేసాం. మరి రెఫరెన్సెస్ ద్వారా టోటల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మనం ఈ రెఫరెన్సెస్లో ఉండే వాల్యూని చేంజ్ చేయగానే టోటల్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 అని ఉందండి C3లో, నేను 100 కాకుండా ఇక్కడ 900 అని మార్చానండి. మార్చి ఎంటర్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తేనే ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి టోటల్ చేంజ్ అయిపోయింది. చూడండి 6800. ఇక్కడ చూడండి 6000 అలాగే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం రెఫరెన్స్ని యూస్ చేయలేదు, ఓన్లీ వాల్యూని యూస్ చేసాం. రెఫరెన్స్ని యూస్ చేసి టోటల్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా ఆ రెఫరెన్స్ సెల్స్లో ఉన్న వాల్యూస్ చేంజ్ అయితే ఫార్ములా కూడా చేంజ్ చేసుకొని మనకి టోటల్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందండి. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని మనము క్యాలిక్యులేషన్స్ పర్పస్ యూస్ చేస్తామండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించిన ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. సో ఫస్ట్ మనము ఇంట్రడక్షన్ కాబట్టి ఎక్సెల్ గురించి మనం ఇంట్రడక్షన్ అనేది తెలుసుకున్నామండి. ఇందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఫార్ములాస్ ఎలా రాయాలి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో అందుకోసం ఫస్ట్ మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఓపెన్ చేయాలి. సో ఆల్రెడీ తెలుసు మనకి ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలి. స్టార్ట్లోకి వెళ్ళి సెర్చ్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి EXCL ఎక్సెల్ అని టైప్ చేయాలి. టైప్ చేయగానే మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2007 అని ఉంటుందండి. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనము డేటాని టైప్ చేసుకోవాలి. సో మనం ఒక మార్క్ లిస్ట్ తీసుకొని అందులో టోటల్, యావరేజ్ అండ్ రిజల్ట్ ఎలా కనుక్కోవాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ అందుకోసం మనం ఒక టేబుల్ని ఇక్కడ మనము ఇన్పుట్గా ఇవ్వాలండి. సో టేబుల్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఐడి నెంబర్, స్టూడెంట్ ఐడి నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ సబ్జెక్ట్స్
ఇప్పుడు మనకి జనరల్గా 1 to 10th క్లాసెస్లో వచ్చేసి మనకి 6 సబ్జెక్ట్స్ ఉంటాయండి. బేసిక్గా దాంట్లో ఎలా టోటల్ యావరేజ్ అలాగే రిజల్ట్ చేయాలనేది నేను చూపిస్తానండి. తర్వాత మిగతా సబ్జెక్ట్స్ మనం ఎలా యాడ్ చేసుకోవాలనేది మనము ఇంకొక వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ అని 6 సబ్జెక్ట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ టోటల్, యావరేజ్, రిజల్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను నెక్స్ట్ సెల్లోకి వెళ్ళాలి అంటే కీబోర్డ్లో ట్యాబ్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే యారో మార్క్ అయినా యూస్ చేయొచ్చండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇన్పుట్గా మనం ఏమేమి ఇవ్వాలి అంటే స్టూడెంట్ ఐడి, అలాగే నేమ్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీని మనం ఇన్పుట్గా ఇవ్వాలి. టోటల్ యావరేజ్ రిజల్ట్ అనేది మనం ఫార్ములా ద్వారా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్లు చేయాలి. సో ఎక్సెల్లో మనం చేయొచ్చండి. సో అందుకని ముందు ఇక్కడ మనకి స్టూడెంట్ ఐడి టైప్ చేసాము. ఇక్కడ స్టూడెంట్ ఐడి మొత్తం కనపడలేదు చూడండి, స్టూడెంట్ వరకే కనబడుతుంది. మరి దీన్ని మనం అడ్జస్ట్ చేయాలి అనుకుంటే మన మౌస్ కర్జర్ని తీసుకెళ్ళి కరెక్ట్గా ఇక్కడ ఏ అనే కాలం దగ్గరికి రాగానే, ఆ లైన్ దగ్గర రాగానే 2 sides యారో మార్క్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం దీని సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, లేదంటే డిక్రీజ్ చేయొచ్చండి. ఇలా ప్రతిదానికి కూడా కాలం, అలాగే రో సైజ్ కూడా అంతే, ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చండి. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ స్టూడెంట్ది ఒకటి క్యాలిక్యులేట్ చేయడం చూపిస్తానండి. సో ఫస్ట్ స్టూడెంట్ ఐడి 1001 అని పెట్టాం, నేమ్ రామ అని పెట్టాం, సబ్జెక్ట్స్, సో ఆ సబ్జెక్ట్స్ యొక్క వాల్యూస్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనము టోటల్ చేయాలి. సో నిన్న మనం ఇంట్రడక్షన్ వీడియోలో ఆల్రెడీ చూసాం. సో టోటల్ చేయడానికి మనం ఫార్ములా రాయాలి. సో ఫార్ములా రాసే ముందు ప్రతి ఫార్ములాకి ముందర ఏం చేయాలని చెప్పాను నేను, ఈక్వల్ టుని మెన్షన్ చేయాలి. సో ఈక్వల్ టు, ఇప్పుడు రామా యొక్క అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం చూడాలి. సో రామా మార్క్స్ మీరు బాగా గమనిస్తే తెలుగు మార్క్స్ ఎక్కడున్నాయి, సి కాలం సెకండ్ రోలో ఉన్నాయి 50 మార్క్స్ అండి. అలాగే ఇంగ్లీష్ మార్క్స్ ఎక్కడున్నాయి 80 మార్క్స్, డి కాలం సెకండ్ రో, మ్యాథ్స్ ఈ కాలం సెకండ్ రో, సైన్స్ ఎఫ్ కాలం సెకండ్ రో, సోషల్ జీ కాలం సెకండ్ రో, అండ్ హిందీ హెచ్ కాలం సెకండ్ రోలో ఉన్నాయి. మరి వీటిని మనము సెల్స్ అన్నాం కదండి. సెల్ నేమ్ ఎలా డిఫైన్ చేస్తామని చెప్పాము, కాలం నేమ్ అండ్ రో నేమ్. సో కాబట్టి ఫస్ట్ మనం దేన్ని యాడ్ చేయాలి టోటల్ అన్నప్పుడు, తెలుగుని యాడ్ చేయాలి. తెలుగు ఎక్కడుందని చెప్పాము మనము, సి కాలం సెకండ్ రో అంటే C2లో ఉందండి. సో కాబట్టి C2. సో మనం టోటల్ అంటే అడిషన్ చేయాలి కాబట్టి ప్లస్ అనే ఆపరేటర్ వేయాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ ఎక్కడుంది, D2, డి కాలం సెకండ్ రో కాబట్టి D2. అలాగే మ్యాథ్స్ వచ్చి 70 ఎక్కడుంది, ఈ కాలం సెకండ్ రో E2, ప్లస్ సైన్స్ ఎక్కడున్నాయి, ఎఫ్ కాలం సెకండ్ రో F2, ప్లస్ సోషల్ ఎక్కడుంది, జీ కాలం సెకండ్ రో G2, ప్లస్ హిందీ ఎక్కడుంది, హెచ్ కాలం సెకండ్ రో H2లో ఉందండి. చూడండి, మనం ఇక్కడ ఆ సెల్ అడ్రస్లు ఇవ్వగానే ఆటోమేటిక్గా అవన్నీ కలర్స్లో హైలైట్ అయ్యాయి చూడండి. అంటే వీటన్నిటిని మనం ఫార్ములాలో యూస్ చేస్తున్నామని అక్కడ మనకి మీనింగ్ అనమాట. సో మరి మన ఫార్ములా అయిపోయాగానే ఎక్సెల్లో ఏం చేయాలని చెప్పాము మనం, అక్కడ ఎంటర్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మనకి ఆటోమేటిక్గా టోటల్ అనేది క్యాలిక్యులేట్ అయిపోయింది చూడండి. సో ఎంత వచ్చింది టోటల్ మనకి, 415 అన్ని టోటల్ వచ్చేసిందండి. నెక్స్ట్ యావరేజ్ అనేది మనం కనుక్కోవాలి. సో యావరేజ్ కోసం మనం ఫార్ములా రాయాలండి. ఏమా ఫార్ములా అంటే, జనరల్గా యావరేజ్ అంటే మనకి టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ టోటల్ మార్క్స్ అన్నిటికీ 100 ఉంది కాబట్టి టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనే ఫార్ములా ఇక్కడ మనము యూస్ చేయొచ్చండి. సో టోటల్ ఎక్కడుంది మరి మనకి, ఇక్కడ 415 ఎక్కడుంది, ఐ కాలం సెకండ్ రోలో ఉంది కాబట్టి ఇక్కడ మన ఫార్ములా రాసే ముందు ఏం రాయాలని చెప్పాను నేను, ఇక్కడ ఈక్వల్ టు టోటల్ ఎక్కడుంది, ఇక్కడ I2. సో డివిజన్ సింబల్ వచ్చి స్లాష్ అండి, ఫార్వర్డ్ స్లాష్ అనేది ఉపయోగించాలి డివిజన్ కోసము. సో I2 బై ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అండ్ హిందీ 6 ఉన్నాయి. సో 6 అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి, I2 బై 6 అని చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి యావరేజ్ కూడా ఇక్కడ చూపించేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఏం తెలుసుకోవాలంటే రిజల్ట్ గురించి తెలుసుకోవాలి. ఇది సో రిజల్ట్ అనేది కొద్దిగా కష్టం అండి. సో బాగా అబ్జర్వ్ చేయాలి. సో రిజల్ట్ చేసే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిజల్ట్ అంటే అర్థం ఏమనేది తెలుసుకోవాలి. రిజల్ట్ అంటే స్టూడెంట్ పాస్ ఆఫ్ ఫెయిలా అనే చెప్పేదాన్ని మనము రిజల్ట్ అంటాం. మరి ఇక్కడ రామ అనే స్టూడెంట్ పాస్ ఆఫ్ ఫెయిలా మనకి అంటే, సో అక్కడ ఉండే మార్క్స్ బేస్ చేసుకొని మనం పాస్ అని చెప్తాం. ఎలా చెప్తున్నాము, సో మనకి ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి. సో ఇక్కడ 100కి రాసినప్పుడు మినిమం క్వాలిఫై మార్క్స్ ఎంత మనకి 35. సో రామ్ అనే ఒక స్టూడెంట్ అన్ని సబ్జెక్ట్స్లోనూ 35 కన్నా ఎక్కువ స్కోర్ చేశాడు కాబట్టి మనకి రిజల్ట్ ఏమని చూపించాలా, పాస్ అని చూపించాలా. ఒకవేళ ఒక సబ్జెక్ట్లో తక్కువ వచ్చినా 35 కన్నా, అలాగే 2 సబ్జెక్ట్స్లో తక్కువ వచ్చినా
3 సబ్జెక్ట్స్లో తక్కువ వచ్చినా 4 సబ్జెక్ట్లో తక్కువ వచ్చినా కూడా మనకి ఆటోమేటిక్గా ఏమని చూపించాలి, రిజల్ట్ ఫెయిల్ అని చూపించాలి. సో అలాగా మనకి ఆటోమేటిక్గా రిజల్ట్ జనరేట్ చేయడానికి సో మనం ఏం చేయాలి అంటే ఎక్సెల్లో లాజికల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేయాలి. సో ఏం లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్ అనే ఆపరేటర్ యూజ్ చేయాలి. సో ఈ అండ్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందంటే సో మనం రాసే కండిషన్స్ యొక్క రిజల్ట్ బేస్ చేసుకొని ఒక ఫైనల్ రిజల్ట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో కండిషన్ అంటే ఏమి, ఇప్పుడు మనము రిజల్ట్ అనేది దేన్ని బేస్ చేసుకొని చేయాలని చెప్పాము, ప్రతి సబ్జెక్ట్లోనూ మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది ఉండాలి అని చెప్పాం. సో తెలుగులో ఎంత ఉండాలంటే మనకి 35 కన్నా ఎక్కువ ఉండాలి, ఇంగ్లీష్లో 35 కన్నా ఎక్కువ ఉండాలి, మ్యాథ్స్లో 35 కన్నా ఎక్కువ ఉండాలి, సైన్స్, సోషల్, హిందీ అన్నిట్లోనూ 35 కన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పాం. సో కాబట్టి ప్రతి సబ్జెక్ట్ని మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి సబ్జెక్ట్ యొక్క మార్క్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పాము, తెలుగు వచ్చి C2, ఇంగ్లీష్ D2, E2, F2, G2, H2. సో ప్రతి సబ్జెక్ట్లోనూ 35 కన్నా ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటేనే మనకి పాస్ అని చూపించాలి. మరి ఎక్కువ ఉందా లేదా అనేది ఎక్సెల్లో మనం ఎలా చెక్ చేయాలంటే అక్కడ మనము రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ఉపయోగించాలి. గ్రేటర్ దాన్ అనేది ఒకటి ఉపయోగిస్తామండి. సో ఆ గ్రేటర్ దాన్ ద్వారా ప్రతి ఒక్క సెల్లోనూ ఒక్కొక్క కండిషన్ని మనం రాయాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ ఇక్కడ ఏం రాయాలి మనము, సో రిజల్ట్లో మనం ఫస్ట్ ఈక్వల్ టు అని రాసేసి ఫస్ట్ తెలుగులో ఎంతకన్నా ఎక్కువ ఉండాలండి, మనకి 35 కన్నా ఎక్కువ ఉండాలి. సో కాబట్టి C2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, C2లో 35 కన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పాం పాస్ అవ్వాలంటే. నెక్స్ట్ C2లో ఒకటే ఉంటే సరిపోతుందా, కాదు, నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా ఉండాలి. ఇంగ్లీష్ ఎక్కడ ఉంది, D2 కామా పెట్టి D2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 కామా. నెక్స్ట్ మ్యాథ్స్ E2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 కామా. మ్యాథ్స్ ఎక్కడుంది మనకి F2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. నెక్స్ట్ G2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అండ్ H2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. 35 వచ్చినాయి కాబట్టి ఈక్వల్స్ అనేది ఇవ్వాలండి. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని రాసాం కండిషన్స్, మనము 6 కండిషన్స్ రాసాం. మరి కంప్యూటర్లో సో మనకి ప్రతి ఒక్క కండిషన్కి ఒక రిజల్ట్ అనేది వస్తుందండి. C2కి ఒక రిజల్ట్, D2కి ఒక రిజల్ట్, E2, F2, G2, H2కి ఒక ఇండివిజువల్గా రిజల్ట్స్ వస్తాయి. సో రిజల్ట్ అంటే మీ C2 గ్రేటర్ దాన్ 35 ఇచ్చాం, అది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది కావచ్చు. కండిషన్ ఇచ్చినప్పుడు అది ట్రూ అయినా అవుతుంది, ఫాల్స్ అయినా అవుతుంది. ఇప్పుడు C2లో ఎంత ఇచ్చాం మనము, గ్రేటర్ దాన్ 35 ఇచ్చాం. ఇక్కడ ఎంత ఉంది మనకి వాల్యూ 50 ఉంది. సో 50 గ్రేటర్ దాన్ 35 ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ. సో దీని రిజల్ట్ ట్రూ. నెక్స్ట్ E2 రిజల్ట్ ఎంత ఉంది ఇక్కడ 80 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 35 ట్రూ. E2ది కూడా 35 కన్నా ఎక్కువ ఉంది, ట్రూ. F2 ట్రూ, G2 ట్రూ, H2 ట్రూ, అన్నీ కూడా 35 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని ట్రూ అవుతాయి. మరి అన్ని ట్రూ అయినప్పుడు మనకి రిజల్ట్ ఏమని రావాలి, మనకి పాస్ అని రావాలి. మరి అలా పాస్ ఫెయిల్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఇందాక చెప్పాము మనము, సో లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయని చెప్పాము. మరి అండ్ అనే లాజికల్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే అన్ని కండిషన్స్ ట్రూ అయినప్పుడు మనకి టోటల్ రిజల్ట్ని ట్రూ అని చూపిస్తుంది. ఏదో ఒక కండిషన్ ఫాల్స్ అయినా కూడా మనకి ఫాల్స్ అని చూపిస్తుందండి. మరి ఇక్కడ మనం తయారు చేసే మార్క్ లిస్ట్లో కూడా అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే మనకి పాస్ అని రావాలి, లేకపోతే ఫెయిల్ అని రావాలి అనుకున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్లో ఏం చేయాలంటే ఈ ఫార్ములా కన్నా ముందు అండ్ అనే ఒక వర్డ్ రాయాలండి. అండ్ బ్రాకెట్స్, ఓపెన్ బ్రాకెట్ ఇచ్చేసి సో లాస్ట్లో క్లోజ్ బ్రాకెట్ అనేది ఇవ్వాలి. సో ఈ అండ్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందంటే అన్ని రిజల్ట్ని బేస్ చేసుకొని మనకి ఒక ఫైనల్ రిజల్ట్ని ఇస్తుంది. ఇప్పుడు అన్నిట్లోనూ అన్ని కండిషన్స్ ట్రూ అవుతాయి కాబట్టి మనకి రిజల్ట్ ఏమొస్తుందో చూడండి, ఎంటర్ కొట్టగానే ట్రూ అని వచ్చింది. ట్రూ అంటే పాస్ అని అర్థం, ప్రజెంట్. సో దీన్ని మళ్ళీ మనం పాస్ ఫెయిల్ వచ్చేట్లు చేయొచ్చు, అది తర్వాత చూద్దాం. ప్రజెంట్ ట్రూ అంటే అర్థమే మనకి పాస్ అని వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒక వాల్యూ తగ్గించేస్తున్నాను నేను. ఇంగ్లీష్లో నేను 10 ఇచ్చాను. 10 ఇవ్వగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఫార్ములా ఏం చూపించింది చూడండి, ఇక్కడ ఫాల్స్ అని చూపించింది. ఎందుకు, ఇక్కడ మనకి C2 ట్రూ అయింది, D2 ఫాల్స్ అయింది, E2, F2, G2, H2, I2 H2 వరకు అన్నీ కూడా ట్రూ అయినాయి. అంటే ఒక్కటి ఫాల్స్ అయింది. ఒక్కటి ఫాల్స్ అయినా కూడా అండ్ అనేది ఏం చేస్తుందని చెప్పాను, టోటల్ రిజల్ట్ని ఫాల్స్ చేస్తుంది. అంతే కదా, మనకి ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మనం ఏం చేస్తాము, అన్ని సబ్జెక్ట్లోనూ 35 కన్నా ఎక్కువ వస్తేనే పాస్ అని చెప్తాం. లేదంటే అన్నిట్లో 100 వచ్చి ఒక సబ్జెక్ట్లో 10 వచ్చినా కూడా మనం ఏమని చెప్తాము, ఫెయిల్ అని చెప్తామండి. అందుకోసం ఇక్కడ మనము అండ్ అనే ఆపరేటర్ అని యూజ్ చేయాలి అనేది చెప్పానండి. చూడండి, ఇప్పుడు నేను 2 దానిలో ఫెయిల్ చేస్తాను, అయినా కూడా ఫాల్సే. చూడండి, 3 దానిలో ఫాల్స్ చేస్తాను,
4 దానిలో ఫాల్స్ చేస్తాను. సో అన్నిట్లోనూ ఫాల్స్ చేసేస్తానండి. అన్నిట్లో ఫాల్స్ అయినా కూడా రిజల్ట్ ఏమొస్తుంది అక్కడ మనకి ఫాల్స్ అనే వస్తుందండి. మరి ఎప్పుడు ట్రూ వస్తుంది? అన్నిట్లోనూ 35 కన్నా ఎక్కువ ఉండాలి. 36, 37, 38, 39, 40, 41 అని ఇచ్చానండి. చూడండి ఇప్పుడు ఏమైంది మనకి ట్రూ అని చూపిస్తుంది. అంటే అన్నిట్లోనూ 35 కన్నా ఎక్కువ ఉన్నాం కాబట్టి మనకి ట్రూ అనే ఒక రిజల్ట్ని చూపిస్తుంది. అలాగా మనము ట్రూ ఆర్ ఫాల్స్ అనేది తెలుసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ ట్రూ ఫాల్స్ బదులు మనకి పాస్ ఫెయిల్ అనే మెసేజ్ రావడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ సో ఈ ఫార్ములాని సింపుల్గా ఎడిట్ చేయాలండి. సో ఈ ఫార్ములాని ఎడిట్ చేయడానికి ఏం చేయాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేయగానే మనకి ఆ ఫార్ములా అలాగే వస్తుందండి. ఇప్పుడు ట్రూ ఫాల్స్ రావడానికి ట్రూ ఫాల్స్ బదులు ట్రూ అయినప్పుడు మనకి పాస్ అని రావాలి, ఫాల్స్ అయినప్పుడు ఫెయిల్ అని రావాలి అనుకున్నామండి. అందుకోసం ఏం చేయాలంటే దీని ముందర ఇంకొక ఆపరేటర్ని యాడ్ చేయాలండి. ఇంకొక కండిషనల్ ఆపరేటర్ ఇఫ్ అని రాసి బ్రాకెట్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ అండ్ అనేది ఏం చేస్తుంది చెప్పాను, వీటన్నిటికీ ఒక రిజల్ట్ ఇస్తుంది. అది ట్రూ కావచ్చు, ఫాల్స్ కావచ్చు. మరి ట్రూ అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే కామా పెట్టేసి డబల్ కొటేషన్స్లో మనం ఫస్ట్ రాసిన మెసేజ్ ఇస్తుంది. సో ఫస్ట్ ఏం రాసుకోవాలి, మనకి ట్రూ అయినప్పుడు ఏం రావాలి, మనకి పాస్ రావాలి కాబట్టి పాస్ అని రాస్తాం. నెక్స్ట్ కామా ఈ అండ్ అనేది వీటన్నిటిని చెక్ చేసి ఒకవేళ ఫాల్స్ అని జనరేట్ చేసింది అనుకోండి, అప్పుడు సెకండ్ రాసిన మెసేజ్ వస్తుంది. సెకండ్ ఏమని రాయాలి మనము, ఫెయిల్ అని రాయాలి. రాసి డబల్ కొటేషన్స్లో ఒకేసారి షిఫ్ట్ పట్టుకొని డబల్ కొటేషన్స్ కొట్టాలండి. 2 సార్లు సింగిల్ కొటేషన్స్ కొట్టకూడదు. ఇది మీరు బాగా కేర్ఫుల్గా తెలుసుకోండి. సో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ని ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేయగానే మనకి చూడండి ఏం చూపించిందో, పాస్ అని చూపించింది. ఎందుకంటే ఇక్కడ బాగా గమనిస్తే ఈ అండ్ అనేది ఏం చేసింది, అన్ని కండిషన్స్ ట్రూ ఉన్నాయి కాబట్టి మనకి ట్రూ అని చూపించిందండి. ట్రూ అన్నాగానే ఇక్కడ ఫస్ట్ రాసిన మెసేజ్ ఏముంది, ఇక్కడ పాస్ అని రాసాం కాబట్టి పాస్ అనే మెసేజ్ చూపిస్తుంది. ఒకవేళ ఒక దాంట్లో తక్కువ ఉందనుకోండి, ఇక్కడ నేను 10 ఇచ్చాను, 10 ఇవ్వగానే ఇక్కడ చూడండి ఫెయిల్ అని వచ్చింది. ఎందుకు, ఈ అండ్ అనేది ఏం చేసింది, ఒకటి ఫాల్స్ ఉన్నా కూడా టోటల్గా ఫాల్స్ చేసింది. ఫాల్స్ చేస్తే సెకండ్ రాసిన మెసేజ్ వస్తుందని చెప్పాం. సెకండ్ ఏం రాసాం మనము, ఫెయిల్ అనేది వస్తుంది. మరి పాస్ ఫెయిల్ అనేది కంప్యూటర్కి తెలియదు, ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్. మరి ట్రూ అయినప్పుడు పాస్ అని, ఫాల్స్ అయినప్పుడు ఫెయిల్ అని మనము మెసేజ్గా వచ్చేట్లుగా చేసామండి. ఇప్పుడు ఈ ఫెయిల్ బదులు నేనేం చేస్తున్నా, పాస్ ఫెయిల్ బదులు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అన్ని కండిషన్స్ ట్రూ అయినప్పుడు ఫస్ట్ రాసిన మెసేజ్ వస్తుందని చెప్పాం. సో క్వాలిఫై అని పెట్టాం. సో అన్ని ట్రూ అయినప్పుడు ట్రూ అవుతుంది, ట్రూ అయినప్పుడు ఫస్ట్ రాసిన మెసేజ్ క్వాలిఫై వస్తుంది. ఒకవేళ ఒకటి ఫాల్స్ అయినా ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ వచ్చినప్పుడు సెకండ్ రాసిన మెసేజ్ వస్తుంది. ఏం రాసాం మనము, నాట్ క్వాలిఫైడ్ లేకపోతే డిస్క్వాలిఫైడ్ అని రాసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమొచ్చింది మనకి, డిస్క్వాలిఫై. ఎందుకు, ఒక సబ్జెక్ట్లో 10 ఉంది. సో 10 అంటే అండ్ అనేది ఏం చేస్తుంది, ఒకటి ఫాల్స్ ఉన్నా కూడా టోటల్ ఫాల్స్ చేస్తుంది. అప్పుడు సెకండ్ రాసిన మెసేజ్ డిస్క్వాలిఫై దగ్గరకు వచ్చి ఆ డిస్క్వాలిఫైని ప్రింట్ చేస్తుంది. అట్లా మనకు కావాల్సిన మెసేజ్ వచ్చేట్లుగా మనము అక్కడ మార్చుకోవచ్చండి. సో క్వాలిఫై, డిస్క్వాలిఫై, ప్రమోటు, డిమోటు ఏదైనా కూడా మనం చేయొచ్చండి. ఓకే, సో ఇది ఫస్ట్ థింగ్ అనమాట. సో ఎక్సెల్లో సింపుల్గా ఫార్ములా రాయడం. నెక్స్ట్ ఇలా కాకుండా రెండో మెథడ్లో కూడా మనం ఫార్ములాస్ రాయొచ్చండి. సో అది ఎలా రాయాలి అంటే, సో యూజింగ్ ఫంక్షన్ అనమాట. సో సమ్ అనే ఫంక్షన్ ద్వారా మనం టోటల్ని ఈజీగా చేయొచ్చండి. సో ఎలా చేయాలి, ఈక్వల్ టు SUM సమ్ అని ఇచ్చేసి ఓపెన్ బ్రాకెట్స్ ఇచ్చేసి మనం రేంజ్ చేయాలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు టోటల్ చేయాలి, ఎక్కడి నుంచి టోటల్ చేయాలి మనము, తెలుగు నుంచి హిందీ వరకు. తెలుగు ఎక్కడ ఉంది, C2లో ఉంది. C2 అని ఇచ్చేసి షిఫ్ట్ పట్టుకొని కోలన్స్ టైప్ చేయాలండి. టైప్ చేసి C2 నుంచి ఎక్కడ వరకు, కింద కదా, C3 నుంచి కోలన్స్ ప్రెస్ చేసి H3 వరకు. సో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి టోటల్ వచ్చేసిందా. సో యావరేజ్ కూడా ఫంక్షన్ ఉపయోగించండి. ఈక్వల్ టు యావరేజ్ అని ఇచ్చేసి బ్రాకెట్ స్టార్ట్ చేసి సేమ్ ఎక్కడ నుంచి, C3 నుంచి ఎక్కడ వరకు, H3 వరకు ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయొచ్చు. చూడండి యావరేజ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ ఏం చేయాలి, రిజల్ట్ కోసం ఫార్ములా రాయాలి. ఏం రాయాలి, ఈక్వల్ టు ఫస్ట్ ఏం రాయమని నేను అండ్ అని రాసి బ్రాకెట్ స్టార్ట్ చేసి ఏ సబ్జెక్ట్స్ మనం చెక్ చేయాల్సింది. ఇప్పుడు విజయ్వి తెలుగు ఎక్కడుంది, 78, C3, D3, E3 చేంజ్ అవుతుందండి. సో ఫస్ట్ C3లో ఎంతకన్నా ఎక్కువ ఉండాలి మనకి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35, D3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35, E3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35, F3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35, G3 greater than or equals to 35,
h3 > 35 అని ఇచ్చామండి. సో ఇవన్నీ మనకి ట్రూ అయితే ఇక్కడ ట్రూ అని చూపిస్తుందని చెప్పాను. ఓకే, సో ట్రూ ఫాల్స్ బదులు ఏం చూపించాలి? ట్రూ అయినప్పుడు పాస్ అని, ఫాల్స్ అయినప్పుడు ఫెయిల్ అని చూపించాలంటే ఫస్ట్ ఏం రాయాలని చెప్పాను? ఇఫ్ అని రాసి బ్రాకెట్ స్టార్ట్ చేసి లాస్ట్లో ఏం చేయాలి? కామా పెట్టి డబల్ కొటేషన్స్లో పాస్, డబల్ కొటేషన్స్ క్లోజ్ చేసి కామా ప్లేస్ చేసి ఫెయిల్ అని రాయాలి అని చెప్పానండి. ఎంటర్ ప్రెస్ చేయాలి. చేస్తే మనకి పాస్ ఫెయిల్ అనేది కూడా చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ ప్రతి ఒక్కరికి ఫార్ములా రాయాలంటే మనకి టైం వేస్ట్ కాబట్టి ఎక్సెల్లో మనకి ఫార్ములాస్ని కాపీ పేస్ట్ చేయొచ్చండి. ఎలా చేయాలి? ఇప్పుడు చూడండి, నేను 1003 అని టైప్ చేసి ఇంకో పేరు రాస్తున్నా. ఇప్పుడు పైన ఆల్రెడీ ఫార్ములా రాసాం కదా, ఇదే ఫార్ములాని కిందికి కాపీ చేయాలి అంటే ఇక్కడ మీరు మౌస్ తీసుకెళ్ళగానే లాస్ట్లో డాట్ మార్క్ ఉంచండి. ఆ డాట్ మార్క్ మీద క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేసామనుకోండి, కిందకి అదే ఫార్ములా వస్తుంది. యావరేజ్ కూడా క్లిక్ చేసాం, కిందకి డ్రాగ్ చేసామంటే యావరేజ్ ఫార్ములా కూడా వస్తుంది. సో రిజల్ట్ కూడా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే రిజల్ట్ ఫార్ములా కూడా వచ్చేస్తుందండి. చూడండి, దాన్ని కాపీ పేస్ట్ అంటాం. చూడండి, ఇలాగా ఎక్సెల్లో మనము సింపుల్గా ఫార్ములాస్ రాయొచ్చండి. మన టేబుల్లో ఉండే ఇన్ఫర్మేషన్కి మనం ఫార్మాటింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. సో ఫార్మాటింగ్ అంటే కలర్స్ ఇవ్వడం, సైజ్ పెంచడం, అలైన్మెంట్ చేయడం, బార్డర్స్ ఇవ్వడం లాంటి గురించి తెలుసుకుందాం. సో అందుకోసము ఆల్రెడీ మనం చేసిన టేబుల్ నేను ఓపెన్ చేస్తున్నానండి. సో లాస్ట్ క్లాస్లో మనము స్టూడెంట్ టేబుల్ చేసామండి. స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ ఐడి, నేమ్, సబ్జెక్ట్స్, టోటల్, యావరేజ్, రిజల్ట్ అనేది చేసామండి. సో ఇలాగే ఉంది. మనము ఇలా పెట్టుకున్న టేబుల్ని సో నీట్గా కలర్స్ లాంటివి ఇచ్చి అలైన్మెంట్ చేసేసి ప్రింట్ తీయాలి అనుకున్నామండి. సో మరి ప్రింట్ తీయాలి అనుకున్నప్పుడు ఇలాగా మనకి చిన్నగా కాకుండా మనము ఫార్మాటింగ్ చేసి కలర్స్ లాంటివి ఇచ్చి మనం ప్రింట్ తీసుకోవచ్చండి. మరి అది ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ ఈ టేబుల్లో ఫస్ట్ రోలో ఉండే వాటిని మనము హెడ్డింగ్స్ లేదా కాలమ్ నేమ్స్ అంటామండి. మరి హెడ్డింగ్స్ లేదా కాలమ్ నేమ్స్ని మనము సైజ్ పెంచుకోవాలి అనుకున్నాం, లేదా కలర్స్ ఇవ్వాలి అనుకున్నాం, లేదంటే బోల్డ్ చేయాలి అనుకున్నామండి. సో అలా చేయడానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రోన్ మొత్తం సెలెక్ట్ చేసి ఇక్కడ పైన హోమ్ ట్యాబ్లోనే ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్ ఉంచండి. ఈ ఫాంట్ అనే ఆప్షన్లో మనము సైజ్ పెంచచ్చండి. సో నేను హెడ్డింగ్ సైజ్ ఎంత పెట్టాను? 14 పాయింట్స్ పెట్టానండి. అలాగే దీన్ని బి అని ప్రెస్ చేస్తే బోల్డ్ లెటర్స్ అనేవి తిక్కుగా అయిపోతాయి. సో నెక్స్ట్ కలర్ ఇవ్వడానికి, ఫాంట్ కలర్ ఇవ్వడానికి ఇక్కడ చూడండి ఏ అని ఉంది చూడండి, ఏ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఫాంట్ కలర్ ఇవ్వచ్చండి. సో ఫాంట్ కలర్ ఏమి ఇచ్చాం? మనము రెడ్ కలర్ ఇచ్చేసాం. ఇన్ ద సేమ్ వే సో నార్మల్ టెక్స్ట్ కింద ఉన్న నార్మల్ టెక్స్ట్ కూడా ఏం చేస్తున్నాం? మొత్తం సెలెక్ట్ చేసేసాను. సో ఇక్కడ ఉన్న టెక్స్ట్కి కూడా కలర్ ఇవ్వాలనుకున్నానండి. సో ఆటోమేటిక్గా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. సో బ్లాక్ కలర్ కాకుండా వేరే కలర్ కావాలన్నా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను వైలెట్ కలర్ ఇచ్చేసానండి. ఓకే, సైజ్ కూడా పెంచుతున్నా. ఇక్కడ 12 పాయింట్స్ పెట్టేశానండి. నెక్స్ట్ ఇక్కడ సైజెస్ చూడండి, మనకి కాలమ్ సైజ్ కావచ్చు లేదా రో సైజ్ కావచ్చు చాలా చిన్నగా ఉన్నాయండి. సో లాస్ట్ క్లాస్లో చూపించాను నేను ఎలా అడ్జస్ట్ చేయాలనేది. క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసామంటే మనకి కాలమ్ విడ్త్ అనేది పెరుగుతుందండి. అలాగే రో విడ్త్ కూడా పెరగాలంటే మనం ఇలాగ అడ్జస్ట్ చేయొచ్చు. చూడండి, ఒకేసారి అన్ని సెల్స్ యొక్క సైజ్ని అడ్జస్ట్ చేయడానికి ఏం చేయాలంటే మల్టిపుల్ సెల్స్ని ఇలాగ సెలెక్ట్ చేసి ఒకేసారి రో హైట్ అలాగే కాలమ్ విడ్త్ని కూడా మనం ఒకేసారి అడ్జస్ట్ చేయొచ్చండి. చూడండి, ఒకేసారి టేబుల్లో ఉండే అన్ని కాలమ్స్కి సెట్ చేయాలనుకోండి, ఇక్కడ లాస్ట్లో వెళ్తే ఇక్కడ సెంటర్ పాయింట్ దగ్గర మనం క్లిక్ చేసి ఒకేసారి రో సైజు అలాగే కాలమ్ సైజుని కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇవన్నీ అలైన్మెంట్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక సెల్లో వాల్యూ అనేది ఎటువైపు ఉంది? అన్ని లెఫ్ట్ సైడ్లో ఉన్నాయండి. మరి లెఫ్ట్ సైడ్లో కాదు, ఇవన్నీ సెంటర్లోకి రావాలి, హారిజాంటల్గా సెంటర్లోకి రావాలి, అలాగే వర్టికల్గా సెంటర్లోకి రావాలనుకోండి. సో హెడ్డింగ్స్ మాత్రమే సెలెక్ట్ చేసి ఇక్కడ ఫాంట్ పక్కన అలైన్మెంట్ అనేది చూడండి. ఈ అలైన్మెంట్లో ఇక్కడ చూడండి, దీన్ని మనము హారిజాంటల్ అలైన్మెంట్ అంటామండి. హారిజాంటల్ అలైన్మెంట్ ఏం తీసుకున్నాను నేను? ఇక్కడ సెంటర్ తీసుకున్నాండి. అలాగే వర్టికల్ అంటే నిలువు అలైన్మెంట్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. సో వర్టికల్ అలైన్మెంట్ కూడా ఏం చేస్తున్నాను నేను? ఇక్కడ సెంటర్ ప్రెస్ చేశాను. చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉన్న వాల్యూస్. అలాగే కింద ఉండే టెక్స్ట్ని కూడా ఏం చేస్తున్నాను? సెలెక్ట్ చేస్తున్నానండి. చేసి దీనికి కూడా ఏం చేస్తున్నా? సెంటర్ అలైన్మెంట్ ఇచ్చేసాను హారిజాంటల్గా, అలాగే వర్టికల్గా కూడా సెంటర్ అలైన్మెంట్ ఇచ్చేసానండి. ఓకే, సో నెక్స్ట్ ఈ టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసి నేను ఒక బార్డర్ లాంటిది ఇవ్వాలి అనుకున్నానండి. సో బార్డర్ ఎందుకు ఇవ్వాలి? ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి కదా అనుకుంటుంటారు. బట్ ఈ లైన్స్ అనేవి ప్రింట్ అవ్వండి. మనం పేజ్ ప్రింట్ చేసినప్పుడు ఈ లైన్స్ ప్రింట్ అవ్వవు, ఎందుకంటే ఇవి గైడ్ లైన్స్ మాత్రమే. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేసి ప్రింట్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేసి చూడండి, మనకి ఇక్కడ లైన్స్ చూపించండి. చూడండి, లైన్స్ చూపిస్తుంది మనకి లేదు.
ఎందుకంటే ఇవి జస్ట్ గైడ్ లైన్స్ మాత్రమే. మరి లైన్స్ అనేవి ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ కాలమ్స్ అన్నిటిని సెలెక్ట్ చేసేసి సో దీనికి బార్డర్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మీరు ఫాంట్ అనే ఆప్షన్లోనే ఇక్కడ చూడండి, ఇక్కడ బార్డర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఈ బార్డర్ మీద క్లిక్ చేయగానే సో టోటల్ చుట్టూ రావాలి కాబట్టి ఆల్ బార్డర్స్ అనేవి తీసుకోగానే సో టోటల్ 4 సైడ్స్ మనకి బార్డర్ అనేది ఉంటుందండి. ఇప్పుడు చూడండి కావాలంటే ఆఫీస్ బటన్లోకి వెళ్ళి ప్రింట్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేశారనుకోండి మనకి టోటల్ బార్డర్స్ చూపిస్తారు చూడండి. ఓకే, అలాగే ఫస్ట్ రోలో ఉండే అన్ని కాలమ్స్కి ఏం చేయాలనుకున్నామంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అనుకున్నామండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడానికి ఇక్కడ షేడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఫిల్ కలర్ హోమ్ ట్యాబ్లోనే ఫాంట్లోనే ఫిల్ కలర్ ఉంటుంది చూడండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనము ఫిల్ కలర్ అనేది ఇవ్వచ్చండి, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇచ్చాను నేను ఇప్పుడు ఎల్లో కలర్ ఇచ్చేసానండి. దేనికి ఫస్ట్ రోలో ఉండే అన్ని కాలమ్ నేమ్స్కి వచ్చేస్తుంది. కింద వాటికి కూడా కలర్ ఇవ్వాలనుకోండి మనం సెలెక్ట్ చేసిన అన్ని రోస్కి వస్తుందండి. ఇప్పుడు 2 రోస్ సెలెక్ట్ చేశానండి, ఈ 2 రోస్కి మాత్రం మనము ఫిల్ కలర్ ఇవ్వచ్చు చూడండి. నెక్స్ట్ 2 రోస్కి ఒక కలర్, ఇలాగ ఎంత సెలెక్ట్ చేస్తే వాటికి మనము బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చండి. అని ఇలాగా బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి మనం మార్చవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం సైజ్ పెంచుకోవాలనుకోండి సెలెక్ట్ చేస్తాం. ఇందాక చూపించినట్లుగానే ఫాంట్లోకి వెళ్ళి మనం సైజ్ కూడా పెంచవచ్చు. సో బోల్డ్ లాంటిది కూడా చేయించండి. ఇలాగా మనము టేబుల్లో కలర్స్ లాంటివి మనము అప్లై చేయించండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం టైప్ చేసిన టెక్స్ట్ అనేది అలైన్మెంట్ చేసామండి మనము. ఇది మనకి టెక్స్ట్ అలైన్మెంట్ అంటాము. అలాగే టెక్స్ట్ అలైన్మెంట్లోనే మనము ఓరియంటేషన్ కూడా ఇవ్వచ్చండి. ఓరియంటేషన్ అంటే ఇప్పుడు టెక్స్ట్ అనేది ఎలా టైప్ అయింది మనకి, సో 0 డిగ్రీస్లో టైప్ అయిందండి. అలా కాకుండా టెక్స్ట్ నిలువుగా టైప్ అవ్వాలి అనుకున్నామండి. అలా టైప్ అవ్వడానికి ఏం చేయాలంటే టెక్స్ట్ ఓరియంటేషన్ని మనం చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలంటే సో ఈ కాలమ్స్ అన్నింటినీ సెలెక్ట్ చేస్తున్నానండి. చేస్తే ఇక్కడ చూడండి అలైన్మెంట్ పక్కనే ఓరియంటేషన్ ఉంటుందండి. ఈ ఓరియంటేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎలా టైప్ అవ్వాలి, సో నిలువుగా టైప్ అవ్వాలనుకోండి వర్టికల్ టెక్స్ట్ అని పెట్టామంటే సో ఇది నిలువుగా టైప్ అవుతుందండి. ఇప్పుడు మీరు దీన్ని అడ్జస్ట్ చేసి దీన్ని చూసుకోవచ్చు చూడండి, నిలువుగా టైప్ అయిందా. ఇప్పుడు మనము ఈ కాలమ్ సైజ్ని అడ్జస్ట్ చేయొచ్చండి. ఒకవేళ కాలమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకే పేజ్లో రావాలి అన్నప్పుడు ఇలాగ అడ్జస్ట్ చేయొచ్చు చూడండి. లేదు కొద్దిగా క్రాస్గా రావాలనుకోండి సెలెక్ట్ చేసి ఇక్కడ ఓరియంటేషన్లోనే సో ఇక్కడ మనకు చూడండి యాంగిల్ కౌంటర్ క్లాక్ వైజ్ అని ఉందండి. సో క్లిక్ చేస్తే ఇలాగ క్రాస్గా వస్తుంది కాలమ్స్ అనేవి చూడండి. ఇలాగా మనకి ఎలా కావాలంటే అలాగా మనం రొటేట్ చేసుకోవచ్చండి. లేదు మనకు పలానా డిగ్రీస్లోనే కావాలనుకోండి దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఓరియంటేషన్లోనే ఫార్మాట్ సెల్ అలైన్మెంట్ అని ఉంటుందండి. ఇది క్లిక్ చేసి మనకి ఎంత యాంగిల్లో ఫార్మాట్ చేయాలనేది మనం ఇక్కడ చేయించండి చూడండి. 90 డిగ్రీస్, 45 డిగ్రీస్, 20 డిగ్రీస్ ఎలా కావాలంటే అలాగా మనం ఫార్మాట్ చేయొచ్చు. మళ్ళీ నార్మల్గా రావాలంటే మనము 0 డిగ్రీస్ అని పెట్టామనుకోండి, ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఫార్మాట్ సెల్ అలైన్మెంట్లో ఇక్కడ మనం 0 డిగ్రీస్ పెట్టామనుకోండి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. అలాగా టెక్స్ట్ ఓరియంటేషన్ని కూడా మనము చేంజ్ చేయొచ్చండి. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి మనకి వ్రాప్ టెక్స్ట్ అని ఉంటుందండి. ఇక్కడ చూడండి వ్రాప్ టెక్స్ట్. ఈ వ్రాప్ టెక్స్ట్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఇక్కడ రామ అనే పేరు ఉంది, నేను రామకృష్ణ అని టైప్ చేశానండి. రామకృష్ణ టైప్ చేసి చూడండి ఏమైందో ఈ బాక్స్లో కట్ అయిపోయింది చూడండి, నేమ్ అనేది ఫుల్గా కనబడలేదు. మరి అలాంటప్పుడు ఈ వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇది ఒకే సెల్లోనే సెకండ్ రోలోకి ఇన్ఫర్మేషన్ని అడ్జస్ట్ చేసానండి. దాన్నే వ్రాప్ టెక్స్ట్ అంటాం. అంటే ఇప్పుడు మామూలుగా ఒక సెల్లో మనం వాల్యూ ఇచ్చామనుకోండి, ఇక్కడ నేను అనిల్ కుమార్ అని టైప్ చేశాను. సో కిందికి రావాలనుకోండి అనిల్ ఒక పైన నెక్స్ట్ కింద కుమార్ అనేది రావాలంటే ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ సెల్లోకి వెళ్తుంది. అదే సెల్లోనే నెక్స్ట్ రోలోకి రాదండి. మరి అదే సెల్లోనే నెక్స్ట్ రోలోకి రావాలి అంటే మనము టైప్ చేసిన తర్వాత వ్రాప్ టెక్స్ట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఒకేసారి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ తీసుకున్నా, ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ అని టైప్ చేశానండి. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా కింద టైప్ అయిందా లేదు. ఇప్పుడు చూడండి చందు కుమార్ అని రాశాను. ఇప్పుడు ఇది ఒకే బాక్స్లో ఉందండి. అలా కాకుండా వ్రాప్ టెక్స్ట్ కొడితే అది ఆటోమేటిక్గా రెండో దాంట్లోకి అడ్జస్ట్ అయిపోతుంది. లేదు మనమే టైప్ చేయాలనుకోండి వంశీ చౌదరి అని. సో ఇప్పుడు వంశీ తర్వాత ఏం చేయాలంటే ఆల్ట్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే సో అదే సెల్లోనే సెకండ్ రోలోకి కర్సర్ వెళ్ళిపోతుంది. అని నెక్స్ట్ దాంట్లో టైప్ చేసుకోవచ్చు. అట్లా మనం షార్ట్ కట్ కీ అయినా ఉపయోగించవచ్చండి. దాన్నే మనం వ్రాప్ టెక్స్ట్ అంటాం. సో ఇలాగా మనము ఎక్సెల్లో మనం టైప్ చేసిన డేటాని మనం ఫార్మాటింగ్ చేయొచ్చండి. ఓకే, ఏం చేసాం మనం ఇక్కడ సైజ్ పెంచాం,
బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం, టెక్స్ట్ కలర్ ఇచ్చాం, అలైన్మెంట్ అనేది చేసాం. ఓకే, సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఈ హోమ్ ట్యాబ్లోనే మనకు ఉంటాయి. నెక్స్ట్ పైన ఇంకొక రో ఇన్సర్ట్ చేయాలనుకున్నామండి. సో సీరియల్ నెంబర్, ఎస్ఐడి, నేమ్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అని ఉన్నాయండి. వీటికన్నా పైన ఇంకొక రో కావాలనుకోండి, మనం ఏం చేయాలంటే ఈ 1 అనే దాని దగ్గరికి వెళ్ళి మౌస్ తీసుకెళ్ళి క్లిక్ చేయగానే ఫస్ట్ రో మీద టోటల్ ఫస్ట్ రో సెలెక్ట్ అవుతుందండి. అప్పుడు దీని మీద 1 దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అని ప్రెస్ చేసాం అనుకోండి, పైన ఒక రో అనేది ఇన్సర్ట్ అవుతుంది. అయిందా? సో ఈ రో మొత్తాన్ని మనం ఏం చేయాలనుకున్నామంటే మర్జ్ చేయాలి అనుకున్నాం. ఎందుకంటే హెడ్డింగ్ పెట్టాలి, ఈ రో అంతటిని మనం మర్జ్ చేసి హెడ్డింగ్ అనేది పెట్టాలనుకున్నామండి. సో అలా మర్జ్ చేయడానికి కూడా ఇక్కడే మనకి హోమ్ ట్యాబ్లోనే సో ఈ అలైన్మెంట్ అనే ఆప్షన్లోనే ఇక్కడ మర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ మర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ టోటల్ అన్ని సెల్స్ కూడా మర్జ్ అయిపోయి ఒకటే సెల్గా మారిపోతాయి. అలాగే మనం టైప్ చేసే ఇన్ఫర్మేషన్ సెంటర్లో టైప్ అవుతుందండి. ఏం చేస్తున్నాను ఇక్కడ నేను రాఘవ ఏటీపీ టెక్ రాసి ఎంఎస్ ఎక్సెల్ ఫార్మాటింగ్ ఎగ్జాంపుల్ టేబుల్ అని రాశానండి. ఇప్పుడు చూడండి, దీన్ని కూడా అలైన్మెంట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను. ఇక్కడ అలైన్మెంట్లోనే వర్టికల్గా సెంటర్, అలాగే హారిజంటల్గా సెంటర్, అలాగే వర్టికల్గా సెంటర్ పెట్టాం. సో ఇక్కడికి వెళ్ళి సైజ్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు, సో బోల్డ్ కూడా చేయొచ్చండి. ఓకే, ఇంకా ఎక్కువ టెక్స్ట్ ఉందనుకోండి, టేబుల్ అనంతపూర్ రాసాం. ఇప్పుడు అనంతపూర్ అనేది కనపడడం లేదు కాబట్టి ఏం చేయాలని చెప్పాను నేను ఇక్కడ ర్యాప్ టెక్స్ట్ అని కొట్టానంటే ఇది సెకండ్ దాంట్లో వెళ్ళిపోతుందండి. సెకండ్ రోలో ఒకే టేబుల్లోనే సెకండ్ రో, అది కూడా కనపడలేదు కాబట్టి ఏం చేయాలంటే ఈ రో విడ్త్ని మనం పెంచాలి. ఇలా పెంచామంటే దాని సైజ్ కూడా మనకి కనపడుతుందండి. ఇలాగ అడ్జస్ట్ చేయొచ్చండి. సో ఇలాగ అడ్జస్ట్ చేయడం మనము ప్రాక్టీస్ చేయాలి. చేస్తే ఈ ఫార్మాటింగ్ అనేది మనము నేర్చుకోవచ్చండి. ఓకే, మనము ఫిల్టర్స్ అనే ఆప్షన్ కోసం మనం ఏం చేసామంటే ఒక ఎగ్జాంపుల్ టేబుల్ నేను ఇక్కడ క్రియేట్ చేశానండి. అది మీకు ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, ఇది ఫిల్టర్స్ కోసం నేను తయారు చేసిన టేబుల్. ఇందులో సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, జెండర్, కోర్స్, ఏజ్, లొకేషన్, స్టేటస్ అనే 7 కాలమ్స్ని క్రియేట్ చేశానండి. అందుకు తగ్గట్టుగా ఒక 19 మెంబర్స్ స్టూడెంట్స్ డేటా కూడా రాశానండి. అసలు ఫిల్టర్ అంటే ఏమి, ఫిల్టర్ వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏమంటే, సో ఫిల్టర్ అనే ఆప్షన్ ద్వారా మన దగ్గర ఉన్న బల్క్ డేటాలో మనకు కావాల్సిన డేటాని మనము సపరేట్గా చేసి మనం దాన్ని చూడొచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా స్టూడెంట్స్ డేటా ఉందండి. కొంతమంది ఒరాకిల్ ఉన్నారు, కొంతమంది సి లాంగ్వేజ్ ఉన్నారు, కొంతమంది ఎంఎస్ ఆఫీస్ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే కొంతమంది మేల్ ఉన్నారు, కొంతమంది ఫీమేల్ ఉన్నారు. సో కొంతమంది ఏజ్ 20 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 20 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో లొకేషన్ కూడా చూస్తే కొంతమంది అనంతపూర్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది వేరే లొకేషన్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది చూడండి కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కోర్స్ డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అంత డేటా మనకు ఒకేసారి కనపడుతుందండి. అలా కాకుండా ఈ డేటాలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోర్సు కంప్లీట్ ఎంతమంది చేశారో వాళ్ళ డేటా మాత్రమే మనకు కనపడాలి. అలాగే కోర్సు డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ డేటా సపరేట్ కనపడాలి. అలాగే మేల్ డేటా సపరేట్ కనపడాలి, ఫీమేల్ డేటా సపరేట్ కనపడాలి. ఇలాగా మనకు కావాల్సిన విధంగా మనం డేటాని సార్ట్ చేసి చూడడాన్ని మనము ఫిల్టర్ అంటాం. ఓకే, మనకు కావాల్సిన డేటాని మనకు కావాల్సిన టైంలో మనము ఫిల్టర్ చేసుకొని చూడొచ్చండి. అందుకోసమే దీన్ని మనం ఫిల్టర్ అనే ఆప్షన్ అని పిలుస్తామండి. మరి ఫిల్టర్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉండే కాలమ్స్లో ఏదో ఒక కాలమ్ హెడ్డింగ్ని మనం సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ స్టూడెంట్ సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, జెండర్, కోర్స్, ఏజ్, లొకేషన్, స్టేటస్ అని ఉంది కదండి. ఇందులో ఏదో ఒక కాలమ్ నేమ్ మీద క్లిక్ చేసి ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే డేటా ట్యాబ్లోకి వెళ్ళాలండి. డేటా ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ నుంచి చూడండి ఫిల్టర్. సో ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే సో ప్రతి ఒక్క కాలమ్కి ఒక చిన్న బటన్స్ అనేవి క్రియేట్ అయినాయి చూడండి ఆటోమేటిక్గా. దీన్ని మనం ఫిల్టర్ బటన్ అంటాం. ప్రతి కాలమ్కి వచ్చింది చూడండి, సీరియల్ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే స్టేటస్ వరకు ప్రతి కాలమ్కి కూడా మనకి బటన్ అనేది వచ్చిందండి. దీన్ని ఫిల్టర్ బటన్ అంటాం. సో ఈ బటన్ ద్వారానే మనం డేటాని సార్ట్ చేయొచ్చండి. సో ఎలా చేయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంతమంది అయితే కోర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళ డేటా మాత్రమే కావాలి అనుకున్నాం. ఇప్పుడు అందరి డేటా ఉంది చూడండి, కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంది, డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారండి మధ్యలో. అలా కాదు, ఓన్లీ నాకు కంప్లీట్ అయిన వాళ్ళ డేటా మాత్రమే కనపడాలి అనుకున్నాను. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, సో కంప్లీటెడ్ అనేది ఎక్కడ రాసాం మనము, స్టేటస్లో రాసాం కాబట్టి స్టేటస్ సంబంధించిన బటన్ మీద క్లిక్ చేసి ఫిల్టర్ బటన్ మీద ఇక్కడ చూడండి బాగా మీరు గమనిస్తే 3 ఆప్షన్స్ ఉన్నాయి, సెలెక్ట్ ఆల్, కంప్లీటెడ్, డ్రాప్ అని. ఇప్పుడు మనకి ఎవరు కావాలి, కంప్లీటెడ్. సో కాబట్టి ఈ 2 చెక్స్ తీసేసి సెలెక్ట్ ఆల్ తీసేసి మనం కంప్లీటెడ్ మాత్రమే టిక్ చేసేసి ఓకే అని కొట్టగానే మనకి ఇక్కడ ఓన్లీ కంప్లీటెడ్ డేటా మాత్రమే వచ్చించండి, ఫిల్టర్ అయిపోయింది మిగతా డేటా అంతా. మరి ఇప్పుడు డ్రాప్ అయిన వాళ్ళు కావాలనుకోండి, మరి ఇదే బటన్ మీద స్టేటస్ బటన్ మీద క్లిక్ చేసి సో ఇప్పుడు సెలెక్ట్ ఆల్ తీసేసి ఇక్కడ మనం డ్రాప్ ఒకటే చెక్ చేసి ఓకే కొట్టామనుకోండి, డ్రాప్ అయిన వాళ్ళ డేటా మాత్రమే వస్తుంది.
సో డ్రాప్ ఎంతమంది అయ్యారు ఇక్కడ మనకి 1 2 3 4 5 మెంబర్స్ డ్రాప్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మొత్తం డేటా కావాలనుకోండి, మరి ఇదే బటన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ టిక్ చేసి ఓకే కొట్టామనుకోండి, మళ్ళీ టోటల్ డేటా వస్తుందండి. అంటే మనకు కావాల్సిన డేటాను మాత్రం మనం ఫిల్టర్ చేసి చూస్తున్నాం. అలాగే చూడండి, ఒరాకిల్ ఉన్న కోర్స్ వాళ్ళు మాత్రమే కావాలి. సో ఒరాకిల్ అనేది ఎక్కడ రాసాం మనము, కోర్స్. సో ఆ కోర్స్ ఫిల్టర్ బటన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ తీసేసి ఓన్లీ ఒరాకిల్ టిక్ చేసేసి ఓకే కొట్టామనుకోండి, ఒరాకిల్ వాళ్ళు మాత్రమే వస్తారు. మళ్ళీ అందరూ కావాలనుకోండి, ఇదే బటన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ టిక్ చేసి ఓకే కొడితే మళ్ళీ మొత్తం డేటా వచ్చేస్తుందండి. ఇది జనరల్ ఫిల్టర్ అండి. లేదు ఇప్పుడు నాకు ఏజ్ 20 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు కావాలి అనుకున్నానండి, ఏజ్. మరి ఏజ్ అనేది ఇక్కడ టిక్ చేసాం కాబట్టి ఇక్కడ ఏజ్ సంబంధించిన ఫిల్టర్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే నెంబర్ ఫిల్టర్స్ అనేది ఉంటుందండి. ఈ నెంబర్ ఫిల్టర్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి కండిషన్స్ ఉంటాయండి, ఈక్వల్స్, డస్ నాట్ ఈక్వల్స్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ అనేది కాదండి. ఇందులో మనం కస్టమ్ ఫిల్టర్ అనేది తీసుకొని మనకి ఏం కావాలి, 20 కన్నా తక్కువ ఉన్నవాళ్ళు. సో తక్కువ ఏమంటాం మనం మ్యాథమెటికల్గా లెస్ దాన్. సో ఇక్కడ చూడండి ఏజ్ ఈక్వల్స్ అని ఉంది, ఈక్వల్స్ బదులు మనం లెస్ దాన్, ఎంతకన్నా తక్కువ ఉండాలి మనకి 20 అని ఇచ్చేసి ఓకే అని కొట్టామనుకోండి, 20 కన్నా ఏజ్ తక్కువ ఉన్న స్టూడెంట్స్ మాత్రం వస్తారు. ఎంతమంది ఉన్నారు చూడండి, 20 కన్నా తక్కువ మనకి 4 మెంబర్స్. మరి అందరూ కావాలనుకోండి, మరి ఇదే బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని టిక్ చేసి ఓకే అని కొట్టారనుకోండి, టోటల్ డేటా వచ్చేస్తుందండి. ఇది సింగిల్ కాలంతో ఫిల్టర్ చేయడం అండి. అలా కాకుండా ఎక్సెల్లో మనం ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ ద్వారా మల్టిపుల్ కాలమ్స్ని కూడా మనం ఫిల్టర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఒరాకిల్ అనే కోర్సులో ఎంతమంది అనంతపూర్ నుంచి వస్తున్నారో వాళ్ళు కావాలి అనుకున్నానండి. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఏ కోర్స్ మనము, కోర్స్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ కోర్స్ ఫిల్టర్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒరాకిల్ ఒకటే టిక్ చేసి ఓకే కొట్టాను. ఇప్పుడు ఒరాకిల్ ఒక్కటే చూపిస్తాను. మరి ఒరాకిల్లో ఎక్కడి నుంచి లొకేషన్ కావాలని చెప్పాను, అనంతపూర్. సో కాబట్టి మళ్ళీ ఏం చేయాలంటే ఈ ఫిల్టర్ని అలాగే ఉంచేసి లొకేషన్ ఫిల్టర్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మనము అనంతపూర్ అనే దాన్ని మాత్రమే టిక్ చేసి ఓకే కొట్టాలి. ఇప్పుడు చూడండి, ఒరాకిల్ సంబంధించి అనంతపూర్ నుంచి ఎంతమంది వస్తున్నారు మనకి, ఓన్లీ 1 మెంబర్. అట్లా 2 ఫిల్టర్స్ 2 కాలమ్స్ కూడా ఫిల్టర్ చేయొచ్చండి. ఇప్పుడు మళ్ళీ టోటల్ డేటా కావాలంటే మళ్ళీ కోర్స్ దగ్గర సెలెక్ట్ ఆల్ పెట్టి చేయాలండి. అలాగే లొకేషన్ దగ్గర కూడా సెలెక్ట్ ఆల్ చేసి ఓకే అనేది ప్రెస్ చేసాం. ఇప్పుడు చూడండి, నాకేం కావాలి, ఎంతమంది మేల్ క్యాండిడేట్స్ సి లాంగ్వేజ్లో కోర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళు కావాలి అనుకున్నాం. చూడండి, ఎంతమంది మేల్ క్యాండిడేట్స్ సి లాంగ్వేజ్ కోర్స్ని కంప్లీట్ చేశారు, డ్రాప్ కాదు కంప్లీట్ చేశారు కావాలి అనుకున్నాం. సో మరి మేల్ క్యాండిడేట్ అనగానే ఎక్కడికి వెళ్ళాలి మనము, జెండర్ దగ్గరికి వెళ్ళాలి. జెండర్ ఫిల్టర్ బటన్లో సెలెక్ట్ ఆల్ తీసేసి ఓన్లీ మేల్ టిక్ చేసి ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. రెండోది ఏమని చెప్పాం మనము, కోర్స్ సి లాంగ్వేజ్ అయి ఉండాలని చెప్పాం. సో కోర్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనం సెలెక్ట్ ఆల్ తీసేసి సి లాంగ్వేజ్ టిక్ చేయాలి, ఓకే. నెక్స్ట్ ఎంతమంది కంప్లీట్ చేశారు, కంప్లీట్ అనేది ఎక్కడుంది మనకి, స్టేటస్. సో స్టేటస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనకి సెలెక్ట్ ఆల్ తీసేసి ఓన్లీ కంప్లీట్ టిక్ చేయాలి, చేసి ఓకే. ఓకే కొట్టగానే ఎంతమంది కంప్లీట్ చేశారు మనకి, 3 మెంబర్స్ కంప్లీట్ చేశారు. అట్లా 3 కాలమ్స్ని కూడా మనము ఫిల్టర్ చేయొచ్చండి. ఓకే, సో మరి మొత్తం కావాలనుకోండి, సో మళ్ళీ ఎక్కడెక్కడైతే ఫిల్టర్ ఇచ్చామో అక్కడికి వెళ్ళి సెలెక్ట్ ఆల్ అనేది టిక్ చేసి ఓకే అనేది ప్రెస్ చేస్తే మళ్ళీ టోటల్ డేటా మనకు వస్తుంది. సో ఇలాగ మనకి ఎంత డేటా కావాలో అంత డేటాను మనం ఫిల్టర్ చేసుకొని చూడొచ్చండి. ఓకే, చూడండి, నేమ్స్లో కూడా అంతే. మనకి ఎం అనే నేమ్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కావాలి, లేదంటే ఎస్ అనే పేరుతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కావాలి అనుకున్నాం, ఓన్లీ స్టార్టింగ్ లెటర్ ఎస్. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే స్టూడెంట్ నేమ్ దగ్గర ఫిల్టర్ బటన్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ ఫిల్టర్స్ అని చూడండి, టెక్స్ట్ ఫిల్టర్స్లోకి వెళ్తే ఇక్కడ కూడా ఏం చేయాలి, కస్టమ్ ఫిల్టర్ అనేది తీసుకొని ఇక్కడ ఏం కావాలి, ఈక్వల్స్ అని ఉంది, ఈక్వల్స్ బదులు ఇక్కడ మనం తీసుకోవాలి బిగిన్స్ విత్ ఏ లెటర్ బిగిన్ కావాలి మనకి, ఎస్. సో ఇక్కడ ఎస్ అనేది చేసి ఓకే అని ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసి చూడండి, ఎస్ అనే లెటర్తో ఎంతమంది స్టార్ట్ అయ్యారు చూడండి, 3 మెంబర్స్ స్టార్ట్ అయ్యారు, శ్రీధర్, సాయి గురు అని. సో అలా మళ్ళీ ఎంత కావాలనుకోండి ఇదే బటన్ మీద ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ అని టిక్ చేసి ఓకే అని కొట్టాలనుకోండి, టోటల్ డేటా వచ్చేస్తుంది. ఇలాగా మనకు కావాల్సిన విధంగా మనము మన టేబుల్లో డేటాని ఫిల్టర్ చేసి చూడొచ్చండి. అందుకోసం ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ని మనం ఉపయోగిస్తాం. ఇది చాలా 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 యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ కూడా అండి. ఎందుకంటే బల్క్ డేటాలో మనకు కావాల్సిన డేటాను వెతకాలంటే ఒక్కొక్కటి మనం రెఫర్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుందండి. అందుకోసం ఈ ఫిల్టర్స్ అనేవి మనం ఉపయోగించాలి. మనకు వద్దనుకోండి ఫిల్టర్స్, సో మరి ఏదో ఒక కాలం హెడ్డింగ్ మీద క్లిక్ చేసి ఈ ఫిల్టర్ మార్క్ని ఇక్కడ ఉంచండి, హైలైట్లో ఉంచండి, డేటాలో ఈ ఫిల్టర్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఆ బటన్స్ అనేవి వెళ్ళిపోతాయండి. ఇలాగా ఎక్సెల్లో మనము సింపుల్గా డేటాని ఫిల్టర్ చేయొచ్చండి. ఓకే, ఈరోజు మనము ఎక్సెల్లో కస్టమ్ లిస్ట్ అండ్ ఆటోఫిల్ ఆప్షన్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎక్సెల్ వర్డ్ వీడియోస్ని మీరు ఫ్రీగా నేర్చుకోండి.
ఓకే, సో ఎక్సెల్ కోసం చూడండి, కస్టమ్ లిస్ట్ కోసము నేను ఎక్సెల్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేశానండి. సో ఇక్కడ సెల్స్లు అనేవి మనకు కనబడుతున్నాయి. ఇందులో మనము ఏదైనా ఒక వాల్యూని నేను టైప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సండే అనే ఒక నేమ్ టైప్ చేశానండి. టైప్ చేసి దీని మీద క్లిక్ చేయగానే లాస్ట్లో డాట్ మార్క్ వస్తుంది చూడండి. ఈ డాట్ మార్క్ క్లిక్ చేసి కింద డ్రాగ్ చేశాను అనుకోండి, సో ఆటోమేటిక్గా సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే వచ్చేసాయి. అలాగే చూడండి, నేను జాన్ అని టైప్ చేసి క్లిక్ చేసి డ్రాగ్ చేశాను. చేయగానే ఆటోమేటిక్గా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని వచ్చేసాయి. ఇది స్టార్టింగే కాదండి. ఇప్పుడు నేను మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రైడే టైప్ చేశాను. టైప్ చేసి ట్రాక్ చేస్తే ఫ్రైడే తర్వాత ఏమొస్తుంది మనకి, సాటర్డే. చూడండి లిస్ట్ కంటిన్యూ అయింది. అలాగే జనవరి కూడా అంతే, జనవరి టైప్ చేయనక్కర్లేదు, నేను మే టైప్ చేశాను. మే టైప్ చేసి క్లిక్ చేసి ట్రాక్ చేస్తే మే తర్వాత ఉండే నెల జూన్, అలాగే మిగతా లిస్ట్ అనేది కంటిన్యూగా వస్తుంది. వీటినే మనము కస్టమ్ లిస్ట్ అంటామండి. ఇప్పుడు ఇవి ఆటోమేటిక్గా కంప్యూటర్లో స్టోర్ చేసి ఉంటారు కాబట్టి మనము ఆ లిస్ట్లో ఏదో ఒక నేమ్ టైప్ చేసి ట్రాక్ చేసినప్పుడు మిగతా లిస్ట్లో ఉండే అదే ఆర్డర్లో నేమ్స్ కంటిన్యూగా కాపీ అవుతూ వస్తాయి. అలా కాకుండా మనకు కావాల్సిన నేమ్స్ని కూడా మనం లిస్ట్లో పెట్టుకోవాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా నేమ్ టైప్ చేసి ట్యాగ్ చేయగానే నా ఫ్రెండ్స్ నేమ్స్ అన్నీ కంటిన్యూగా రావాలి అనుకున్నానండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ టైప్ చేస్తున్నా, రాఘవ అని క్లిక్ చేసి డ్రాగ్ చేయగానే మిగతా ఫ్రెండ్స్ నేమ్స్ అన్నీ రావాలా. బట్ నేను ఇక్కడ డ్రాగ్ చేస్తుంటే ఏమవుతుంది, ఓన్లీ నా నేమ్ మాత్రమే కాపీ అవుతుందండి. ఇలా కాదు, మనం కూడా ఓన్గా కస్టమ్ లిస్ట్ని తయారు చేయొచ్చండి. అది ఎలా తయారు చేయాలి అంటే, ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎక్సెల్ ఆప్షన్స్ అని ఉంటాయండి. ఎక్సెల్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఎక్సెల్ ఆప్షన్స్లో పాపులర్ అని ఉంటుందండి, ఫస్ట్ ఆప్షన్. ఈ పాపులర్లోకి వెళ్తే ఇక్కడ ఎడిట్ కస్టమ్ లిస్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిగానే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా కస్టమ్ లిస్ట్లో న్యూ లిస్ట్, అలాగే ఆల్రెడీ ఉన్న లిస్టులు మనకి చూపిస్తుంది. ఓకే, సో ఇవి ఉన్నాయి కాబట్టి మనం టైప్ చేసి ట్రాక్ చేస్తుంటే ఆ లిస్ట్లో ఉండే మిగతా నేమ్స్ అనేవి కంటిన్యూగా వస్తున్నాయండి. ఇప్పుడు మనం కొత్త లిస్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి న్యూ లిస్ట్ మీద క్లిక్ చేసి పక్కన లిస్ట్ ఎంట్రీస్ అని ఉంటుందండి, ఇక్కడ మనం వాటిని టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాఘవ అని టైప్ చేశాను, నా ఫ్రెండ్స్ నేమ్స్. సో ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఈ లిస్ట్ మనం ఏం చేయాలి, యాడ్ అని కొడితేనే సో ఇక్కడ చూడండి లిస్ట్లో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే అని కొట్టగానే ఇది లిస్ట్ మన కంప్యూటర్లో సేవ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఓకే ప్రెస్ చేయాలి. నెక్స్ట్ టైం చూడండి, నేను రాఘవ అని టైప్ చేసి ఇలా డ్రాగ్ చేశాను, ఆటోమేటిక్గా నెక్స్ట్ ఉండే నేమ్స్ అనేవి కంటిన్యూగా వచ్చేస్తాయి చూడండి. సో అదే నేమ్ కాదు, వేరే నేమ్ కూడా అంతే. ఇప్పుడు నేను బాబ్జాన్ అని టైప్ చేశానండి. సో క్లిక్ చేసి డ్రాగ్ చేయగానే నెక్స్ట్ నేమ్స్ అనేవి కంటిన్యూగా వస్తాయి. ఇట్లా ప్రతిసారి ఈ నేమ్స్ని టైప్ చేయకోకుండా ఒక కస్టమ్ లిస్ట్ లాగా మనం క్రియేట్ చేసామంటే ఆటోమేటిక్గా మిగతా నేమ్స్ అనేవి మనం కాపీ పేస్ట్, సో డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా మనం వాటిని తెచ్చుకోవచ్చండి. దీన్నే మనం కస్టమ్ లిస్ట్ అంటాం. సో కస్టమ్ లిస్ట్ చేయడానికి ఏం చేయాలని చెప్పానంటే, నేను ఆఫీస్ బటన్లోకి వెళ్ళాలి, ఎక్సెల్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ పాపులర్ అనే దాని మీద ప్రెస్ చేసి ఇక్కడ ఎడిట్ కస్టమ్ లిస్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం క్రియేట్ చేసిన లిస్టులు అనేవి ఉంటాయండి. ఇప్పుడు మనం చేసాం కదండి, మనం నా నేమ్స్ సంబంధించిన లిస్ట్. ఇది వద్దనుకుంటే మనం డిలీట్ చేయొచ్చండి. ఓకే, లేదు కొత్తది క్రియేట్ చేయాలనుకోండి, న్యూ లిస్ట్ మీద క్లిక్ చేసి ఆ లిస్ట్ ఎంట్రీస్ ఇక్కడ మనం వచ్చేసి ఓకే అని ప్రెస్ చేయగానే లిస్ట్ అనేది మన కంప్యూటర్లో సేవ్ అవుతుందండి. ఓకే, సో నెక్స్ట్ మనము ఆటో ఫిల్ అనే ఆప్షన్ గురించి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ నేను 1 టైప్ చేశాను, 1 టైప్ చేసి డ్రాగ్ చేస్తున్నా. డ్రాగ్ చేయగానే ఏమవుతుంది, మనకి ఓన్లీ 1 అనే నెంబరే మనకి కంటిన్యూగా వస్తుందండి. అలా కాదు, నాకు సిరీస్ రావాలా, 1 తర్వాత 2, 3, 4 అంటే నెంబర్స్ అనేవి కంటిన్యూగా రావాలి అనుకున్నానండి. అలా రావడానికి ఎక్సెల్లో మనం ఏం చేయాలి అంటే, సో ఫస్ట్ సెల్లో నేను ఏం చేశాను, 1 అని టైప్ చేశానండి. సో నెక్స్ట్ సెల్లో ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి మనకి, 2. తర్వాత ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి, 3. సో అంటే 1 నెంబర్ ఇంక్రిమెంట్ అవుతూ రావాలి. సో అలా ఇంక్రిమెంట్ అవుతూ రావడానికి నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ 2 సెల్స్లో ఫస్ట్ సెల్లో ఓన్లీ 1 అని టైప్ చేశానండి. నెక్స్ట్ ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి అనే వాల్యూని సెకండ్ సెల్లో ఎంటర్ చేయాలి. ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి, +1 కాబట్టి 2 అనేది ఇచ్చేసాను. ఇప్పుడు ఈ 2 సెల్స్ని సెలెక్ట్ చేయాలి, చేసి ఈ డాట్ మార్క్ మీద ప్రెస్ చేసి కింద డ్రాగ్ చేయాలి. చూడండి, ప్రతి సెల్లోనూ 1 నెంబర్ మనకి ఇంక్రిమెంట్ అవుతూ వస్తుందండి. అలా లేదు నాకు ఈవెన్ నెంబర్స్ రావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, సో ఫస్ట్ సెల్లో ఏం టైప్ చేస్తాం మనము, 2 టైప్ చేస్తాం. నెక్స్ట్ సెల్లో ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి, 2 ఇంక్రిమెంట్ అవ్వాలంటే 2 + 2 ఎంత అవ్వాలి, 4. సో కాబట్టి ఈ 2 నెంబర్స్ని మనం సెలెక్ట్ చేసి ట్రాక్ చేయాలి. చేస్తే మనకి సో 2 ఇంక్రిమెంట్ నెంబర్స్ ఇంక్రిమెంట్ అవుతూ వస్తుందండి. ఓకే, అలాగే ఆడ్ నెంబర్స్ కావాలనుకోండి, సేమ్ 1 టైప్ చేస్తాం, +2 కాబట్టి 1 + 2 3 అవుతుంది. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేయాలి, క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి.
సో ఆడ్ నెంబర్స్ వస్తాయండి. ఇలాగ ఫస్ట్ సెల్ సెకండ్ సెల్ని ఎంత ఇంక్రిమెంట్ అవుతుందో ఆ ఇంక్రిమెంట్ వాల్యూని థర్డ్ సెల్ నుంచి అలాగే కాపీ చేసుకుంటూ వస్తుందండి. ఇలాగ మనం ఆటో ఫిల్ కూడా చేయొచ్చండి. ఓకే, సో ఇలాగా ఎక్సెల్లో మనము కస్టమ్ లిస్ట్ లాంటిది అలాగే ఆటో ఫిల్ని మనము క్రియేట్ చేయొచ్చండి. ఓకే, ఈరోజు మనము ఎక్సెల్లో సబ్ టోటల్ అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా మనము సబ్ టోటల్ అంటే ఏమి అనేది తెలుసుకోవాలి. సో అందుకోసం నేను ఒక టేబుల్ని రెడీ చేశానండి ఎక్సెల్లో. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇది ఎక్సెల్లో నేను తయారు చేసిన టేబుల్. ఇందులో మెయిన్గా 3 కాలమ్స్ ఉన్నాయండి. ఏమేమి? స్టూడెంట్ నేమ్, కోర్స్, ఫీజ్ అనే 3 కాలమ్స్ ఉన్నాయండి. ఇందులో మనము ఒక కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో సో ఫీజెస్ కలెక్ట్ చేశారండి. ఆ ఫీజెస్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఈ టేబుల్ రూపంలో రాశారు అనుకుందాం. ఇందులో మనకి డిఫరెంట్ కోర్సెస్ కనబడుతున్నాయి. ఎంఎస్ ఆఫీస్ కొంతమంది ఉన్నారండి, చూడండి. అలాగే టీటీపీ కొంతమంది ఉన్నారు, సి లాంగ్వేజ్ కొంతమంది ఉన్నారు, ఒరాకిల్ కొంతమంది ఉన్నారండి. మరి వీళ్ళంతా ఫీజెస్ పే చేశారు. ఆ ఫీజెస్ అంతా మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. మరి ఈ ఫీజెస్ అన్నింటినీ మనం టోటల్ చేయాలి అంటే ఆల్రెడీ మనం టోటల్ చేయడానికి ఒక ఫార్ములా తెలుసు మనకి. సో ఇక్కడ టోటల్ కావాలనుకోండి, మన ఫార్ములా ఏం రాయాలి? ఈక్వల్ టు SUM సమ్ అని రాసి ఓపెన్ బ్రాకెట్ చేసేసి ఇక్కడ మనం ఎక్కడి నుంచి టోటల్ చేయాలి? C2 సి కాలం సెకండ్ రో C2 నుంచి కోలన్స్ చేసి ఎక్కడ వరకు? C19 వరకు చేయాలి. C19 చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసామనుకోండి, మనకి టోటల్ అమౌంట్ అనేది వస్తుంది. దీన్ని టోటల్ అంటాం, గ్రాండ్ టోటల్. అంటే ఇక్కడ వచ్చిన మొత్తాన్ని మనము టోటల్ అంటామండి. ఎంత వచ్చింది మనకి? 20,700 వచ్చిందండి. ఇలాగా సింపుల్గా టోటల్ చేయడం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు సబ్ టోటల్ అంటే ఏమి అంటే కేటగిరీ వైజ్ మనము టోటల్ చేయడాన్ని సబ్ టోటల్ అంటాం. కేటగిరీ వైజ్ అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క కోర్సు నుంచి మనకి ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది అని మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనము సబ్ టోటల్ అనే ఆప్షన్ని మనము ఉపయోగించాలండి. అంటే ఎంఎస్ ఆఫీస్ నుంచి ఎంతమంది ఉన్నారు, ఎంత టోటల్ వచ్చింది. సేమ్ సి లాంగ్వేజ్ నుంచి ఎంత టోటల్ వచ్చింది, డిటిపి నుంచి ఎంత టోటల్ వచ్చింది, ఒరాకిల్ నుంచి ఎంత టోటల్ వచ్చింది, టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది అనేది కేటగిరీ వైజ్ టోటల్ చేయడానికి సబ్ టోటల్ అనే ఆప్షన్ ఉపయోగించాలండి. ఓకే, అది ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనము ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ ఒక ఆర్డర్లో తెచ్చుకోవాలండి. ఇక్కడ మనకి చూడండి ఎంఎస్ ఆఫీస్ స్టార్టింగ్లో ఒకరు ఉన్నారు, మధ్యలో ఒకరు ఉన్నారు, చివరిలో ఒకరు ఉన్నారండి. అలా కాకుండా ఒక్కొక్క కోర్సు ఒక్కొక్క చోటికి తీసుకురావాలి. అంటే ఎంఎస్ ఆఫీస్ వాళ్ళంతా ఒక చోటికి, డిటిపి, సి లాంగ్వేజ్, ఒరాకిల్ అనే వాళ్ళందరినీ మనం ఒకే చోటికి తీసుకురావాలండి. అలా తీసుకురావడానికి మనం ఏం చేయాలి అంటే సార్ట్ అనే ఆప్షన్ ఉపయోగించాలండి. ఎలా చేయాలి సార్ట్ అంటే ఈ కోర్స్ కాలం మొత్తాన్ని సెలెక్ట్ చేసేసి డేటా ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ మనకి సార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సార్ట్, ఈ సార్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సార్ట్ వార్నింగ్ అని వస్తుందండి. ఇక్కడ కూడా సార్ట్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి సార్ట్ బై దేని నుంచి స్టార్ట్ చేయాలి? మనము కోర్సుని స్టార్ట్ చేయాలండి. అలాగే ఆర్డర్ అని ఉంటుందండి, A to Z అంటే అసెండింగ్ ఆర్డర్ అనమాట. అంటే ఏతో స్టార్ట్ అయ్యే కోర్స్ ఫస్ట్, నెక్స్ట్ BCD అట్లా జెడ్తో స్టార్ట్ అయ్యే కోర్స్ వరకు వస్తుందండి అసెండింగ్ ఆర్డర్ అంటే. అంటే ఇప్పుడు మనం A to Z తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇక్కడ ఏ వస్తుంది? సి లాంగ్వేజ్, డిటిపి, ఒరాకిల్, ఎంఎస్ ఆఫీస్ ఒరాకిల్ అని వస్తుందండి. అదే ఇక్కడ క్లిక్ చేసి Z2 ఏం తీసుకున్నాం అనుకోండి, రివర్స్ ఆర్డర్లో వస్తుంది. సో మనకి ఏ ఆర్డర్ కావాలో ఆర్డర్ తీసుకొని ఓకే అనేది ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేయని చూడండి ఫస్ట్ సి లాంగ్వేజ్ వాళ్ళంతా ఒక చోటుకు వచ్చారు, డిటిపి, ఎంఎస్ ఆఫీస్, ఒరాకిల్ అనే వాళ్ళంతా కూడా మనకి ఆర్డర్ వైజ్ వచ్చేసారండి. ఇప్పుడు మనము సబ్ టోటల్ చేయాలి. సబ్ టోటల్ చేయడానికి ఏం చేస్తున్నాను, ఇక్కడ ఉండే టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి అగైన్ డేటా ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ మనకి సబ్ టోటల్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి చివర్లో. ఈ సబ్ టోటల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సబ్ టోటల్ సంబంధించిన ఒక బాక్స్ ఓపెన్ అయ్యి చూడండి. ఇక్కడ ఫస్ట్లో అట్ ఈచ్ చేంజ్ ఇన్ అని ఉంటుంది. ఈ అట్ ఈచ్ చేంజ్ ఇన్లో మనము దేని వైజ్ చేయాలనుకున్నాం? టోటల్ కోర్స్ వైజ్. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని ఉంటుందండి, దాని బదులు ఇక్కడ క్లిక్ చేసి కోర్స్ అనేది తీసుకోవాలి. తీసుకొని మనం టోటల్ చేయడానికి ఏ ఫంక్షన్ ఉపయోగిస్తాము? ఇక్కడ యూజ్ ఫంక్షన్ ఉంది కదా, అక్కడ సమ్ అని పెట్టుకోవాలి. అలాగే యాడ్ సబ్ టోటల్ దేనికి చేయాలి? టోటల్ మనం ఇప్పుడు ఫీజుకి చేయాలి కాబట్టి ఫీజుని అలాగే టిక్లో ఉంచండి. ఉంచేసి జస్ట్ ఓకే అని ప్రెస్ చేయగానే మనకి సబ్ టోటల్స్ అనేవి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి సబ్ టోటల్ పూర్తిగా కనపడలేదు కాబట్టి దీన్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం. అడ్జస్ట్ చేసి చూపిస్తాం. చూడండి ఇప్పుడు సి లాంగ్వేజ్ టోటల్ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 6,000. ఎందుకు? 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారండి. ఈచ్ మెంబర్ 1000 పే చేశారు కాబట్టి 6,000. అలాగే చూడండి డిటిపి టోటల్ 3,200. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ టోటల్ 1,500. ఒరాకిల్ టోటల్ 10,000 వచ్చిందండి. అలాగే టోటల్ గ్రాండ్ టోటల్ ఎంత వచ్చిందా చూసినట్లు మనము 20,700 అని వచ్చిందండి. ఇలాగా మనము కేటగిరీ వైజ్ టోటల్ చేయడానికి సబ్ టోటల్ అనే ఆప్షన్ మనం ఉపయోగిస్తామండి. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి గ్రూపింగ్లో కూడా ఉంటుందండి. సో ఇంత ఇన్ఫర్మేషన్ మనకి అవసరం లేదు, జస్ట్ గ్రాండ్ టోటల్ ఒకటి చూడాలి అనుకున్నప్పుడు ఇక్కడ 1 ప్రెస్ చేసామనుకోండి, ఇక్కడ మనకి ఓన్లీ గ్రాండ్ టోటల్ చూపిస్తుంది. 2 ప్రెస్ చేసే సబ్ టోటల్స్ అండ్ గ్రాండ్ టోటల్ చూపిస్తుందండి. 3 ప్రెస్ చేసే టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి చూపిస్తుందండి. ఇలాగా మనం సబ్ టోటల్స్ అనేవి ఎక్సెల్లో క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఓకే,
ఈరోజు మనము ఎక్సెల్లో చార్ట్స్ లేదా గ్రాఫ్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలనేది మనం తెలుసుకుందాం. ఓకే, అందుకోసం నేను ఎక్సెల్లో ఒక షీట్ని తయారు చేశానండి. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇది మన దగ్గర ఉండే డేటా. సో 2 టైప్స్ ఆఫ్ టేబుల్స్ క్రియేట్ చేశానండి. అసలు చార్ట్ అంటే ఏమి, చార్ట్ ఎందుకు ప్రిపేర్ చేయాలనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో చార్ట్ అంటే పిక్చర్ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ ఇన్ఫర్మేషన్. పిక్చర్ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ ఇన్ఫర్మేషన్ అంటే మన దగ్గర ఉండే టేబుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ని మనం పిక్చర్ రూపంలో తయారు చేయడానికి మనము చార్ట్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఒక పిక్చర్ లాగా. ఇప్పుడు మన దగ్గర డేటా ఉందండి, పైన టేబుల్లో చూడండి. సో సేల్స్ సంబంధించిన డేటా ఉంది. కంప్యూటర్ సేల్స్ ఆఫీస్లో మనకి వాళ్ళ సేల్ రిపోర్ట్ అనేది ఇక్కడ ఉందండి. 2012, 13, 14, 15 ఇయర్స్లో వాళ్ళు డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మానిటర్స్, ప్రింటర్స్ ఎన్ని అమ్మారు అనేది ఇక్కడ మనకి ఈ టేబుల్ డిస్ప్లే చేస్తున్నాం. అలాగే కింద టేబుల్ ఏముంది, టోటల్ అన్ని ఇయర్స్కి కలిపి ఎంత డేటా, ఎన్ని సేల్స్ అనేవి చేశారనేది ఇక్కడ మనం చూపిస్తున్నాం. మరి ఇన్ఫర్మేషన్ ఇలా టెక్స్ట్గా కాకుండా ఒక పిక్చర్ లాగా మనం క్రియేట్ చేసి చూడాలి అనుకున్నప్పుడు మనము చార్ట్ అనేది క్రియేట్ చేయాలండి. మరి చార్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఎక్సెల్లో అంటే, ఫస్ట్ ఈ డేటా అనేది టైప్ చేసిన తర్వాత మనము ఈ డేటాని మౌస్తో సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి సో ఎక్కడికి వెళ్ళాలి, మనము ఇన్సర్ట్ అనే ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ మనకి చార్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. చార్ట్స్, ఈ చార్ట్స్లో ఇక్కడ లాస్ట్లో యారో మార్క్ ఉందండి, ఇది ప్రెస్ చేస్తే సో చార్ట్ సంబంధించిన ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుందండి. సో ఇందులో మనం చార్ట్కి సంబంధించిన టైప్స్ అనేవి చూపిస్తుందండి. ఇవన్నీ చార్ట్ టైప్స్. ఏమేమి ఉన్నాయి చూడండి చార్ట్ టైప్స్, కాలం చార్ట్, లైన్ చార్ట్, పై చార్ట్, బార్ చార్ట్ అని రకరకాల చార్ట్స్ అనేవి ఉన్నాయండి. ఇందులో మన ఇన్ఫర్మేషన్కి ఏదైతే సూట్ అవుతుందో ఆ చార్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలం చార్ట్ తీసుకున్నామండి. కాలం చార్ట్లో కూడా కేటగిరీస్ అనేవి ఇక్కడ ఉన్నాయండి. చూడండి ఫస్ట్ది ఏముంది, ఇక్కడ మనకి క్లస్టర్డ్ కాలం అని ఉంది. నెక్స్ట్ చూడండి స్టాక్డ్ కాలం అని ఉంది. సో ఆ కాలం దగ్గరికి మనం మౌస్ తీసుకెళ్ళగానే దాని పేరు అనేది అక్కడ చూపిస్తుందండి. సో మనకు కావాల్సిన కాలం టైప్ తీసుకొని మనం ఓకే ప్రెస్ చేయాలి. ఓకే అని ప్రెస్ చేయగానే మనకి ఆ చార్ట్ అనేది ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది చూడండి, పక్కనే మనకి చూపిస్తుంది. సో దీన్ని మనము 4 సైడ్స్ పాయింట్స్ అనేవి ఉంటాయండి, దీన్ని పట్టుకొని ఇలాగా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఎక్స్పాండ్ చేస్తే పెద్దగా వస్తుంది చూడండి. ఇక్కడ మనకి కలర్స్ వచ్చాయండి, 4 కలర్స్ చూపిస్తుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బ్లూ కలర్ వచ్చి డెస్క్టాప్ కంప్యూటర్స్, రెడ్ కలర్ వచ్చి ల్యాప్టాప్స్, గ్రీన్ కలర్ వచ్చి మానిటర్స్, అలాగే వైలెట్ కలర్ వచ్చి ప్రింటర్స్ అండి. సో ఇక్కడ లైన్స్ని బేస్ చేసుకొని మనం ఏది ఏ ఇయర్లో ఎన్ని సేల్స్ జరిగినాయని మనం ఈజీగా తెలుసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి ఫస్ట్ 2012లో ఏది ఎక్కువ సేల్స్ జరిగింది అంటే కానీ మనకి ఏ కలర్ ఉంది, ఇక్కడ వైలెట్ కలర్ హైలైట్ అయి ఉందండి, ఎక్కువ పెద్దగా కనబడుతుంది, అంటే ప్రింటర్స్ అనేవి ఎక్కువ సేల్ అయ్యాయి. 2013లో రెడ్ కలర్ ఎక్కువ ఉందండి, 4 లైన్స్ కన్నా రెడ్ కలర్ ఎక్కువగా జంప్గా ఉందండి. సో మనము ల్యాప్టాప్స్ అనేవి ఎక్కువ సేల్ అయ్యాయి. నెక్స్ట్ 2014లో అగైన్ వైలెట్ కలర్ హైట్ ఎక్కువ ఉందండి. సో కాబట్టి మనకి ఆటోమేటిక్గా ప్రింటర్స్ అనేవి ఎక్కువ సేల్లో ఉన్నాయి. 2015లో ల్యాప్టాప్స్ అనేవి ఎక్కువ సేల్ ఉన్నాయి. సో ఇది చూస్తేనే ఎవరైనా అర్థం చేసుకునేట్లుగా ఈజీగా అర్థమవుతుందండి. అందుకోసమే మనము చార్ట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ ఈ చార్ట్ని మనం ఎడిట్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి చార్ట్కి సంబంధించిన చార్ట్ లేఅవుట్స్ ఇక్కడ చూడండి, చార్ట్ టూల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ డిజైన్ ట్యాబ్ అని ఒకటి ఉంటుందండి. సో దీంట్లో చార్ట్ లేఅవుట్స్లోకి వెళ్ళి మనము లేఅవుట్ కూడా మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి వాల్యూస్ కూడా చూపించాలనుకోండి, వాల్యూస్ కూడా చూపిస్తాం చూడండి 78 అని. అలాగే డేటా కూడా కనపడాలి పక్కన, ఇక్కడ అన్ని రకాలు ఉంటాయి చూడండి. ఇది క్లిక్ చేసి చార్ట్ లేఅవుట్లోకి వెళ్ళి మనం మార్చుకోవచ్చు. చూడండి డేటాతో పాటు ఇది కూడా ఉండాలంటే చూడండి డేటా వచ్చింది, అలాగే చార్ట్ కూడా వచ్చిందండి. అలాగే టైటిల్ రాయాలన్నా కూడా ఇక్కడ క్లిక్ చేసి మనం టైటిల్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ ఏముంది, ఇయర్ వైజ్ సేల్స్ రిపోర్ట్ అని కొట్టాం. ఓకే, సో దీన్ని మనము ఒక పేజ్లోకి మూవ్ చేయాలనుకోండి, అగైన్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డిజైన్ ట్యాబ్లోనే ఇక్కడ చూడండి లాస్ట్లో చూడండి మూవ్ చార్ట్ అని, మూవ్ చార్ట్ మీద క్లిక్ చేసి వేరే షీట్లోకి మూవ్ అవ్వాలనుకోండి, న్యూ షీట్ అనేది క్లిక్ చేసి ఓకే అని ప్రెస్ చేస్తే ఇక్కడ కొత్త షీట్ వచ్చింది చూడండి, షీట్ 1, షీట్ 2, షీట్ 3 పాటు చార్ట్ 1 అనే ఒక షీట్ కూడా వచ్చిందండి. ఇది ఇంకొక పేజ్లోకి ఫుల్ పేజ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మనం యూస్ చేసుకోవచ్చు. మన డేటా ఏమో షీట్ 1లోనే అలాగే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కింద దానికి కూడా మనం చార్ట్ చేయాలనుకోండి, కింద ఉండే ఇన్ఫర్మేషన్ కూడా అగైన్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేస్తాం, ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్తాం, చార్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పై చార్ట్ అని ఉందండి. సో ఇన్ఫర్మేషన్ నా 4 లైన్స్లోనే ఉంది, ఏది ఎక్కువ సేల్ అనేది తెలుసుకోవడానికి పై చార్ట్ ఉపయోగించవచ్చు. పై చార్ట్ తీసుకొని మనం ఇక్కడ ఓకే ప్రెస్ చేయగానే మనకి దీనికి సంబంధించిన చార్ట్ కూడా ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అయిపోతుంది చూడండి. ఓకే, సో దీన్ని కూడా చేంజ్ చేయాలనుకోండి లేఅవుట్, ఇక్కడ చార్ట్ లేఅవుట్ డిజైన్లో చార్ట్ లేఅవుట్లోకి వెళ్ళి
దీన్ని కూడా మనం మార్చుకోవచ్చు. పర్సెంటేజ్ చూడండి, మొత్తం టోటల్ సేల్స్లో ప్రింటర్స్ ఎక్కువ సేల్ అయ్యాయి 42%. కలర్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి. ఓకే, నెక్స్ట్ డెస్క్టాప్ కంప్యూటర్స్ వచ్చేసి 12%, ల్యాప్టాప్స్ 34%, మానిటర్స్ 12% సేల్ అనేది మనం తెలుసుకోవచ్చు. దీన్ని కూడా వేరే షీట్లోకి మూవ్ చేయాలనుకోండి, అగైన్ డిజైన్లోకి వెళ్ళి ఇక్కడ మూవ్ చార్ట్లోకి వెళ్ళి దీన్ని మనం మూవ్ చేసుకోవచ్చు, న్యూ షీట్ అని బట్టి. ఓకే, కలర్స్ మార్చాలనుకోండి, ఇక్కడ డిజైన్లోకి వెళ్ళి కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు అండి. చూడండి, కలర్స్, స్టైల్స్ అన్నీ కూడా మనం మార్చుకోవచ్చు. ఇలాగా ఎక్సెల్లో మనము చార్ట్ని క్రియేట్ చేయొచ్చండి. ఓకే, ఈరోజు మనం ఎక్సెల్లో VLOOKUP అనే ఫంక్షన్ గురించి మనం తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టేబుల్ని రెడీ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఎక్సెల్ ఓపెన్ చేసి ఒక టేబుల్ని రెడీ చేశానండి, టైం వేస్ట్ కాకుండా. సో ఒకసారి మీరు టేబుల్ గమనిస్తే ఈ టేబుల్లో మనము SID, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, కోర్స్, ఫీజ్ అని కొంతమంది ఇన్ఫర్మేషన్ రాసాం. ఆల్మోస్ట్ ఒక 18 మెంబర్స్ ఇన్ఫర్మేషన్ రాసామండి. మరి ఈ VLOOKUP అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఈ VLOOKUP ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, VLOOKUP అంటే వర్టికల్ లుకప్ అంటామండి. VLOOKUP అంటే వర్టికల్ లుకప్ అంటే ఇది ఒక ఎక్సెల్ ఫంక్షన్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఒక టేబుల్లోని డేటా, సో ఇదంతా ఒక టేబుల్ అనుకుంటే ఈ టేబుల్లో ఉండే డేటాలో ఒక కాలం వాల్యూతో ఇంకో కాలంలో ఉండే వాల్యూని మనము కనుక్కోవడానికి మనము VLOOKUP అనే ఫంక్షన్ ఉపయోగిస్తామండి. సో ఇంకోసారి చెప్తున్నాను చూడండి, ఒక టేబుల్లో ఉండే ఇన్ఫర్మేషన్లో ఒక కాలంలోని వాల్యూ ద్వారా ఇంకో కాలంలో ఉండే వాల్యూని మనము కనుక్కోవడానికి VLOOKUP అనే ఫంక్షన్ని మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడండి, పక్కన నేను ఇచ్చాను చూడండి, SID, SNAME అని ఇచ్చాను. అంటే ఒక స్టూడెంట్ ఐడి ద్వారా మనం ఆ స్టూడెంట్ నేమ్ని కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ స్టూడెంట్ ఐడి 2 అని ఇచ్చామనుకోండి, సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకి 2లో ఉండే స్టూడెంట్ నేమ్ అనేది ఇక్కడ మనకి రావాలి. ఇక్కడ 2 అని ఎంటర్ చేస్తేనే 2లో ఏ స్టూడెంట్ నేమ్ ఉంది, ఇక్కడ మనకి అనిల్ అని ఉంది. సో అనిల్ అనేది మనం ఇక్కడ డిస్ప్లే ఇట్లా చేయొచ్చు. ఓకే, ఒకవేళ స్టూడెంట్ ఐడి మనం 18 అని ఇచ్చామనుకోండి, సో 18 అనే స్టూడెంట్ ఐడిలో ఎవరున్నారు మనకి, ఇక్కడ సతీష్ అని ఉన్నాడు. సో అతని నేమ్ వచ్చేట్లు చేయొచ్చు. ఓకే, అది నేమ్ అనే కాదు, మనం కోర్స్ కావచ్చు, ఫీజు కావచ్చు, ఏదైనా కూడా మనం కనుక్కున్నట్లు చేయడానికే మనం VLOOKUP అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం. VLOOKUP అంటే వర్టికల్ లుకప్ అండి. సో దానికోసం మనం ఒక ఫంక్షన్ని రాయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము, స్టూడెంట్ ఐడి ద్వారా స్టూడెంట్ నేమ్ కనుక్కోవాలి అనుకుంటున్నామండి. స్టూడెంట్ ఐడి ద్వారా స్టూడెంట్ నేమ్. మరి స్టూడెంట్ ఐడి ద్వారా స్టూడెంట్ నేమ్ రావడానికి ఫంక్షన్ రాయాలి. ఏమా ఫంక్షన్? VLOOKUP. సో ఫంక్షన్ రాయాలన్నా ఫార్ములా రాయాలన్నా ఫస్ట్ ఏం చేయాలి, మనము ఈక్వల్ టు రాసి VLOOKUP. సో VLOOK అనగానే ఆటోమేటిక్గా కింద లుకప్ అని చూపిస్తాను చూడండి. ఈ వాల్యూ రావడానికి మనము ట్యాబ్ అనేది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఏమడుతుంది, లుకప్ వాల్యూ అని అడుగుతుంది. అంటే ఏ వాల్యూని బేస్ చేసుకొని సెర్చ్ చేయాలి అని. సో ఏ వాల్యూని సెర్చ్ చేయాలి, మనము G కాలంలో ఉండే 4th రోలో ఉండే వాల్యూ అంటే G4లో ఉండే వాల్యూని ఇన్పుట్గా తీసుకోవాలి. అంటే G4 వాల్యూని బేస్ చేసుకొని మనకి నేమ్ రావాలి కాబట్టి G4 అని ఇచ్చామండి. దాన్ని ఇన్పుట్ వాల్యూ ఆర్ లుకప్ వాల్యూ అంటాం. కామా నెక్స్ట్ టేబుల్ అరే అని ఉంది చూడండి. టేబుల్ అరే అంటే మీ ఏ టేబుల్లో ఉండే వాల్యూని చెక్ చేయాలి. ఇది టేబుల్ కదా, సో ఈ డేటానంతా సెలెక్ట్ చేయండి. హెడ్డింగ్స్ బదులు కింద ఉండే డేటానంతా సెలెక్ట్ చేయాలి. కమా ఏ కాలంలో ఉండే వాల్యూని చెక్ చేయాలి. ఇక్కడ మనకి కాలం ఇండెక్స్ నెంబర్ అని ఉందండి. సో ఏ కాలంలో మనకి నేమ్ అనేది ఉండేది, సెకండ్ కాలం. ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్, ఇది ఫోర్త్ అండి. సో సెకండ్ కాలంలో ఉండేది కావాలి కాబట్టి 2 అని టైప్ చేయాలి. కమా నెక్స్ట్ అది ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి అంటే మనం ఇచ్చే ఇన్పుట్ స్టూడెంట్ ఐడి ఏదైతే ఇచ్చామో ఆ ఐడిని బేస్ చేసుకొని ఆ నేమ్ అనేది ఎగ్జాక్ట్గా కావాలి కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ కోసం ఏమి ఇచ్చారు, ఫాల్స్ అనేది టైప్ చేయాలి. సో FALSE. సో ఇక్కడ రాకపోయినా కూడా మీరు ఫాల్స్ అని టైప్ చేయండి. చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ని ప్రెస్ చేయగానే మనకి మనం ఇచ్చిన SIDని బేస్ చేసుకొని నేమ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమని వచ్చింది, నాట్ అప్లికబుల్ అని వచ్చింది, ఎందుకంటే SID ఏమి ఇవ్వలేదు మనం. సో ఇప్పుడు నేను SID 5 అని ఇచ్చాను. 5 ఇవ్వగానే చూడండి నేమ్ ఏమొచ్చి వచ్చిందో, చందు. సో ఇక్కడ 5లో ఏముంది చూడండి మనకి నేమ్ చందు. అదే నేను ఇక్కడ 10 అని ఇచ్చాను. 10కి ఏమని వచ్చింది చూడండి, ప్రశాంత్. ఓకే, అదే నేను 15 అని ఇచ్చాను. 15 అని ఇస్తేనే ఇక్కడ బాబ్జాన్ అని వస్తుంది. అట్లా ఒక కాలంలో ఉండే వాల్యూ అంటే SIDలో ఉండే కాలం వాల్యూని బేస్ చేసుకొని ఇంకో కాలంలో SNAMEలో ఉండే వాల్యూని మనం తెచ్చుకోవడానికి ఈ VLOOKUP అనే ఫంక్షన్ ఉపయోగిస్తామండి. ఇప్పుడు ఓన్లీ SIDతో మనము నేమే కాకుండా కోర్సును కూడా మనము తెచ్చుకోవచ్చండి. సో కోర్స్ ఎలా కనుక్కోవాలి, సో మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను నేను కోర్స్ అని రాసి, కోర్స్ కోసం కూడా ఏం చేయాలి మనము, సేమ్ అగైన్ ఈక్వల్ టు ఏం రాయాలండి, VLOOKUP. సో ఈ లుకప్ వచ్చినప్పుడు ఏం ప్రెస్ చేయాలి, మనము ట్యాబ్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఏ కాలం వాల్యూని చెక్ చేయాలి, మనము ఏ సెల్లో ఉండే వాల్యూని G4, సేమ్ G4లో ఇన్పుట్ ఇస్తాం. ఏ టేబుల్లో చెక్ చేయాలి, కామా పెట్టి టేబుల్ అంతా సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏ కాలంలో వాల్యూ ఇక్కడ చేంజ్ అవుతుందండి. ఇంతకుముందు మనం కాలం నెంబర్ 2 ఇచ్చాం ఎందుకంటే నేమ్ చెక్ చేయాలి కాబట్టి. ఇప్పుడు నేమ్ కాదు, ఏం కావాలి మనకి, కోర్స్ కావాలి. కోర్స్ అనేది ఎన్నో కాలము, 1 2 3
3 అనేది ఇవ్వాలి. కాబట్టి మనకి ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే ఏం చెప్పాలి, నేను ఇక్కడ ఫాల్స్ అనేది తీసుకోవాలి. ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్ అన్నా ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఫాల్స్ అన్నా కూడా టైప్ చేయొచ్చండి. సో ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి చూడండి ఏమని వచ్చిందో, బాబ్జన్ ఏ కోర్స్ మనకి ఇక్కడ ఎంఎస్ ఆఫీస్. అదే ఇప్పుడు నేను ఇన్పుట్ చేంజ్ చేస్తాను, చందు 5 అని ఇచ్చాను, 5 గానే చందు పేరు వచ్చింది, కోర్స్ కూడా ఏమొచ్చింది చూడండి అక్కడ డిటిపి అని వచ్చేసింది. అట్లా టేబుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ని మనము వీలుకప్ అనే ఫంక్షన్ ద్వారా ఈజీగా పక్కన ఇంకొక టేబుల్లోకి వచ్చేట్లు చేయొచ్చండి. ఇది వీలుకప్ సింపుల్ ఫంక్షన్ అండి. సో నెక్స్ట్ వీడియోలో వీలుకప్ అడ్వాన్స్ అంటే డిఫరెంట్ షీట్స్లో ఉండే టేబుల్లో ఉండే వాల్యూని మనము ఈ వీలుకప్ అనే ఫంక్షన్ ద్వారా సెర్చ్ చేసి చూడొచ్చండి. అది అలా అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఫ్రీజ్ ప్యాన్స్ అనే ఆప్షన్ గురించి మనం తెలుసుకుందాం. అందుకోసం నేను ఆల్రెడీ ఒక ఎక్సెల్ షీట్ని తయారు చేశానండి. సో దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇది ఎక్సెల్ షీట్. సో ఇందులో మనకి ఒక స్టూడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం స్టోర్ చేసాం. సో ఇందులో కాలమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి, కాలమ్స్ అలా ఎక్కువ ఉన్నాయి, అలాగే రోస్ కూడా చాలా ఉన్నాయి. మరి ఈ ఫ్రీజ్ ప్యాన్స్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాం అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఫ్రీజ్ ప్యాన్స్ అనే ఆప్షన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మనము మన షీట్లో కొద్దిగా పోర్షన్ని మనము లాక్ చేసి మిగతా పోర్షన్ని మనము స్క్రాల్ చేసుకోవడానికి ఈ ఫ్రీజ్ ప్యాన్స్ అనే ఆప్షన్ మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనము ఈ స్క్రాల్ బార్ అనేది మనకి ఇక్కడ లాస్ట్లో చూపిస్తాను చూడండి. సో రైట్ సైడ్ ఈ స్క్రాల్ బార్ ద్వారా నేను పేజ్ని కిందికి స్క్రాల్ చేస్తున్నా. స్క్రాల్ చేస్తుంటే ఏమవుతుంది, మొత్తం డేటా స్క్రాల్ అయిపోతుంది, అవునా కదా చూడండి. అలాగే హారిజాంటల్ స్క్రాల్ బార్ని కూడా ఇలా స్క్రాల్ చేస్తుంటే మొత్తం ఏరియా అంతా స్క్రాల్ అవుతుందన్నమాట. అలా కాకుండా మనం ఏం చేయాలనుకున్నామంటే, సో మన ఏరియాలో ఇప్పుడు డేటా అంతా చూపిస్తాను చూడండి, నేను కిందికి స్క్రాల్ చేయగానే ఏమైపోతుంది, మొత్తం డేటా స్క్రాల్ అయిపోయింది. ఇప్పుడు హెడ్డింగ్స్ కనపడడం లేదు చూడండి. సో ఓన్లీ డేటా కనపడుతుంది, హెడ్డింగ్స్ అనేవి హైడ్ అయిపోయినాయి, ఎందుకంటే కిందికి స్క్రాల్ అయింది కాబట్టి హెడ్డింగ్స్ అనేవి హైడ్ అయిపోయినాయి. అలాగే నేను రైట్ సైడ్కి కర్సర్ని మూవ్ చేయగానే సో కాలమ్స్ కూడా హైడ్ అయిపోతున్నాయి చూడండి. ఫస్ట్ కాలం అంతా వెళ్ళిపోయింది, సెకండ్ కాలం అట్లా కాలమ్స్ అనేవి పెరుగుకుంటూ వెళ్ళగానే మిగతా కాలమ్స్ అన్ని హైడ్ అవుతున్నాయి. అలా కాకుండా ఫ్రీజ్ ప్యాన్స్ అనే ఆప్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే కాలమ్స్ని ఫ్రీజ్ చేయొచ్చు, రోస్ని ఫ్రీజ్ చేయొచ్చు, మనకు కావాల్సిన పోర్షన్ని కూడా మనము ఫ్రీజ్ చేయొచ్చు. ఫ్రీజ్ చేయడం ద్వారా మిగతా డేటాను మనము అనలైజ్ చేసుకోవడానికి ఈ ఫ్రీజ్ ప్యాన్స్ అనేవి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది ఈ కాలం మొత్తం ఫ్రీజ్ చేసి మిగతా డేటానంతా స్క్రాల్ చేయాలి అనుకున్నానండి. సో అందుకోసం నేను ఏం చేయాలి అంటే ఫస్ట్ కాలంలో కర్సర్ని క్లిక్ చేసి వ్యూ ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ ఫ్రీజ్ ప్యాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఈ ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్తే ఇక్కడ ఫ్రీజ్ ఫస్ట్ కాలం అనే ఆప్షన్ ఉంచండి, ఫ్రీజ్ ఫస్ట్ కాలం. సో ఫస్ట్ కాలంని అలాగే ఉంచేసి మిగతా ఏరియానంతా కూడా స్క్రాల్ చేసుకోవడానికి ఈ ఫ్రీజ్ ఫస్ట్ కాలం అనే ఆప్షన్ ఉపయోగిస్తాం. చూడండి దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను రైట్ సైడ్ యారో మార్క్ ప్రెస్ చేస్తే చూడండి ఏమవుతుంది, స్టూడెంట్ నేమ్ అలాగే ఉంది చూడండి, మిగతా కాలమ్స్ మాత్రం స్క్రాల్ అవుతున్నాయి. మరి నేను లెఫ్ట్ సైడ్కి స్క్రాల్ చేస్తే చూడండి స్టూడెంట్ నేమ్ అలాగే ఉంది, మిగతా కాలమ్స్ మాత్రం స్క్రాల్ అవుతున్నాయి. అలాగా మనం కాలమ్స్ని ఫ్రీజ్ చేయొచ్చండి. ఇన్ ద సేమ్ వే మనం రోస్ని కూడా స్క్రాల్ చేయాలనుకోండి, మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు దీన్ని ఫస్ట్ అన్ఫ్రీజ్ చేయాలి. సో మళ్ళీ వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళి అన్ఫ్రీజ్ ప్యాన్స్ అనేది క్లిక్ చేయాలండి. ఇప్పుడు నేను ఫస్ట్ రోన్ ఒక్కటే ఫ్రీజ్ చేసి మిగతా ఏరియాని స్క్రాల్ చేయాలి అనుకున్నానండి, అంటే హెడ్డింగ్స్ మాత్రం అలాగే ఉంచి మిగతా డేటాని. ఇప్పుడు నేను కిందికి వెళ్ళిపోయే కొద్దీ ఇక్కడ మనం ఏం ఎంటర్ చేయాలనేది మనకి తెలియదు. సో ఇక్కడ స్టూడెంట్ నేము, ఇక్కడ జెండరు, ఇక్కడ కోర్స్ నేము, ఇక్కడ ఏజ్, ఇక్కడ అడ్రస్లో స్ట్రీట్ నేము, విలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేయాలంటే మనకి తెలియదండి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, హెడ్డింగ్స్ అలాగే ఫిక్స్ చేస్తే మిగతా కాలమ్స్లో కూడా మిగతా రోస్లో కూడా ఎటువంటి డేటా ఎంటర్ చేయాలనేది మనకి నీట్గా అర్థమవుతుందండి. అలా చేయడానికి నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ రోని ఫ్రీజ్ చేస్తున్నా. ఫస్ట్ రోని ఫ్రీజ్ చేయడానికి అగైన్ మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళి ఫ్రీజ్ టాప్ రో అని ఉంది, ఇది క్లిక్ చేయగానే సో టాప్ రో అంటే ఫస్ట్ రో ఫ్రీజ్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు మీరు కిందికి వచ్చినా కూడా కొత్తగా ఎంటర్ చేసే రో కూడా మనకి నీట్గా అర్థమైపోతుంది ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి అని. జెండర్, కోర్స్, ఏజ్, విలేజ్, చూడండి అలాగే ఎంటర్ చేసుకోవడానికి మనము ఫ్రీజ్ ప్యాన్స్ అనేవి ఉపయోగిస్తామండి. చూడండి అలాగ ఫ్రీజ్ అనేది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనము అన్ఫ్రీజ్ అనేది చేసాం, అన్ఫ్రీజ్ ప్యాన్స్ అనేది చేసేసాం. ఇప్పుడు అలా కాదు, నాకు ఫస్ట్ ఒక 2 రోస్ అలాగే ఉంచేసి మిగతా ఏరియానంతా స్క్రాల్ చేయాలనుకుంటా అంటే వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి ఫ్రీజ్ ప్యాన్స్ అని, ఇది క్లిక్ చేయగానే ఫస్ట్ 3 రోస్, ఎందుకంటే మనం థర్డ్ రో సెలెక్ట్ చేసాం కాబట్టి దగ్గర క్లిక్ చేసాం కాబట్టి ఫస్ట్ రో సెకండ్ రో ఫ్రీజ్ అయిపోయి మిగతా రోస్ అన్ని కూడా డేటా అనేది స్క్రాల్ అవుతుందండి. ఓకే, మళ్ళీ తీసేయాలనుకోండి మళ్ళీ ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళి అన్ఫ్రీజ్ ప్యాన్స్ అని కొడితే మళ్ళీ డేటా మామూలుగా వెళ్ళిపోతుంది.
ఇలాగా మనం బల్క్ డేటా ఎక్కువ కాలమ్స్ ఎక్కువ రోస్ ఉన్న డేటాని మనము అనలైజ్ చేసుకోవాలి, అలాగే చూడాలి అనుకున్నప్పుడు ఈ ఫ్రీజ్ ప్యాన్స్ అనే ఆప్షన్ ద్వారా మనం ఈజీగా చూడొచ్చు, అలాగే ఈజీగా డేటాని మనము టైప్ చేయొచ్చండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈరోజు మనము ఎక్సెల్లో ఒక 10 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ గురించి మనం తెలుసుకుందాం. సో దానికోసం నేను రెడీమేడ్గా ఒక టేబుల్ అనేది ఇక్కడ క్రియేట్ చేశానండి ఎక్సెల్లో. సో ఈ టేబుల్లో మనకి స్టూడెంట్ డేటా అనేది ఉంది, అలాగే కొన్ని ఫార్ములాస్ కూడా మనం యూస్ చేసాము, ఇన్ఫర్మేషన్ కూడా రాసాం. సో ఇందులో ఫస్ట్ మనం తెలుసుకోబోయే ట్రిక్ వచ్చేసి ఇక్కడ మీరు బాగా గమనిస్తే స్టూడెంట్ యొక్క నేమ్, జెండర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది రాసాము. ఈ డేట్ ఆఫ్ బర్త్లో డేట్, మంత్, ఇయర్ మెన్షన్ చేసాము. బట్ రైట్ నో వాళ్ళ ఏజ్ ఎంత ఉంది అనేది మనం నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయలేదు. మరి వీడి ఏజ్ని మనము క్యాలిక్యులేట్ వేయకోకుండా ఆటోమేటిక్గా ఒక ఫార్ములా ద్వారా ఏజ్ అనేది మనకి డిస్ప్లే అయ్యేట్లు చేయొచ్చండి. ఓకే, సో దానికోసం నేను ఇక్కడ ఎక్స్ట్రా కాలం ఒకటి ఇన్సర్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అని ప్రెస్ చేయగానే ఒక ఎక్స్ట్రా కాలం అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో ఈ కాలం అనేది బై డిఫాల్ట్గా డేట్ ఫార్మాట్లో ఉంటుంది. డేట్ ఫార్మాట్ బదులు ఏం చేయాలంటే ఈ కాలం సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ అనే దాని బదులు జనరల్ అని పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ పైన దేనికోసం ఈ కాలం క్రియేట్ చేసాం మనము, ఏజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కృష్ణ అనే వ్యక్తికి 1990లో మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉందండి. సో రైట్ నౌ ఈరోజు అతని ఏజ్ ఎంత, 31 ఇయర్స్. మరి ఇది మనము క్యాలిక్యులేట్ చేసి వేయకోకుండా ఒక ఫార్ములా ద్వారానే, ఒక ఫంక్షన్ ద్వారానే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చండి. మరి ఏమా ఫంక్షన్ అంటే ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ అనేది రాయాలి, బ్రాకెట్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఏమి ఇవ్వాలంటే ఏ సెల్లో ఉండే వాల్యూని మనము క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్ అడ్రస్ ఇవ్వాలి. సో మరి కృష్ణ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ ఉంది, ఈ కాలం సెకండ్ రోలో ఉంది, అంటే E2 సెల్లో ఉందండి వాల్యూ. సో E2 ఎప్పటి వరకు కనుక్కోవాలనుకున్నాం మనము, టుడే, ఈ రోజు వరకు అతను ఏజ్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నాం. టుడే అని ఇచ్చేసి డబల్ కొటేషన్స్లో కామా ప్లేస్ చేసి డబల్ కొటేషన్స్లో Y అనేది ఇవ్వాలి. ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే అతని ఏజ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. చూడండి ఎంత మనకి ఈరోజు అతనికి 31 ఇయర్స్. నెక్స్ట్ అనిల్ కూడా కనుక్కోవాలనుకోండి, మళ్ళీ ఫార్ములా రాయకోకుండా సేమ్ ఈ డాట్ మార్క్ మీద క్లిక్ చేసి కింద డ్రాగ్ చేసామనుకోండి, అందరి ఏజెస్ అనేవి డిస్ప్లే అయిపోతాయి. ఇలాగ సింపుల్గా మనము డేట్ ఆఫ్ బర్త్ యూస్ చేసి ఏజ్ని ఈ రోజు వరకు ఎంత ఏజ్ ఉందనేది మనం తెలుసుకోవచ్చండి. ఓకే, సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనం డేటాని కాపీ పేస్ట్ చేయాలంటే ఏం చేస్తాము, డేటాని మొత్తం సెలెక్ట్ చేస్తాము, Ctrl+C అని కాపీ అనేది ప్రెస్ చేస్తాం, మళ్ళీ ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసి మళ్ళీ Ctrl+V అంటే పేస్ట్ అనేది జరుగుతుందని. ఇది నార్మల్గా చేసేది. అలా కాకుండా మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఈ డేటాని ఆటోమేటిక్గా కాపీ పేస్ట్ చేయడానికి ఏం చేయాలంటే డేటాని సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకోగానే అక్కడ మార్క్ చేంజ్ అయిపోతుంది. చూడండి, ప్లస్ అని వచ్చింది చూడండి, యారో మార్క్ దగ్గర ప్లస్. ఆ ప్లస్ వచ్చినప్పుడు దాన్ని అలాగే పట్టుకొని ట్రాక్ చేస్తే మనకి సేమ్ ఇన్ఫర్మేషన్ కాపీ పేస్ట్ అనేది జరుగుతుందని. సింపుల్గా ఒకేసారి కాపీ పేస్ట్ అనే ఆప్షన్ మనకి యూజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ట్రిక్ వచ్చేసి ఏమి అంటే ఇప్పుడు ఇక్కడ మనం స్టూడెంట్ మార్క్ లిస్ట్ చూస్తున్నాం. ఇందులో కొంతమంది ఫెయిల్ అయినారు, కొంతమంది పాస్ అయినారండి. ఇప్పుడు నేను పాస్ అయిన వాళ్ళ డేటా మాత్రమే సపరేట్ చేయాలి అనుకున్నానండి. మరి చేయాలంటే ఏం చేస్తాం, మనము డేటాని కాపీ చేసి మళ్ళీ కాలమ్స్ వేసి పేస్ట్ చేయాలి. అలా కాకుండా కాపీ పేస్ట్తోనే చేయొచ్చండి. ఎలా అంటే దానికి క్లిప్ బోర్డ్ని మనం యూస్ చేయాల్సి ఉంటుంది. సో క్లిప్ బోర్డ్ మీరు బాగా గమనిస్తే హోమ్ ట్యాబ్లో ఇక్కడ క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ చూపిస్తాను చూడండి. ఈ క్లిప్ బోర్డ్ పక్కన యారో మార్క్ ఉంది. ఈ యారో మార్క్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిప్ బోర్డ్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ పాస్ అయిన డేటాను అంతా కాపీ చేస్తున్నా. ఫస్ట్ ఎవరు పాస్ అయ్యారు మనకి, అనిల్. సో అనిల్ డేటా ఆ రో అంతా సెలెక్ట్ చేసి కాపీ చేయడానికి Ctrl+C అని కొట్టగానే క్లిప్ బోర్డ్లో అనిల్ డేటా వచ్చేసిందండి. నెక్స్ట్ ఎవరు, రాఘవ పాస్ అయినాడు. సో సెలెక్ట్ చేస్తున్నా, మళ్ళీ Ctrl+C అంటే రాఘవ కూడా కాపీ అయిపోయింది చూడండి, సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ హరి అనే అతను పాస్ అయ్యాడు. సో హరిని కూడా సెలెక్ట్ చేసి కాపీ ప్రెస్ చేశానండి. సో ఈ ముగ్గురు కాపీ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళ డేటా మాత్రమే పేస్ట్ చేయాలంటే 3 times పేస్ట్ అనే ఆప్షన్ యూస్ చేయకుండా ఏం చేయొచ్చు అంటే మనకి ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఆ రో దగ్గర క్లిక్ చేసి ఇక్కడ చూడండి, బాగా గమనిస్తే పేస్ట్ ఆల్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. పేస్ట్ ఆల్ అనగానే మనము కాపీ చేసిన ఈ 3 రోస్ అనేవి ఆటోమేటిక్గా మనకి ఒకేసారి పేస్ట్ అయిపోతాయి. చూడండి వచ్చేసాయా. అంటే ఇండివిజువల్గా మనం కాపీ చేసినప్పటికీ పేస్ట్ అనే ఆప్షన్ ద్వారా మూడింటిని ఒకేసారి పేస్ట్ చేయడానికి ఈ క్లిప్ బోర్డ్ అనేది మనకి యూజ్ అవుతుందండి. ఇది థర్డ్ ట్రిక్. నెక్స్ట్ ఫోర్త్ ట్రిక్ వచ్చేసి మనకి ఏమి అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే నేమ్ అనేది చూడండి, సర్నేము నేమ్ అనేది డిఫరెంట్ సపరేట్ కాలమ్స్లో ఉన్నాయండి. మరి వీళ్ళ ఫుల్ నేమ్ అనేది మనకి డిస్ప్లే కావాలి అనుకున్నాం, అంటే రెండింటిని కలపాలి అనుకున్నాం. సో రెండు డిఫరెంట్గా ఉన్నాయి, మళ్ళీ కలపాలంటే మళ్ళీ మనం ఒక కాలమ్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ నేమ్ టైప్ చేయకోకుండా మనము కంకాటినేషన్ అనే ఫంక్షన్ ద్వారా రెండు నేమ్స్ ఒకే సెల్లో వచ్చేట్లు చేయించండి.
చూడండి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో కాలం ఇన్సర్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసాను. మరి వీళ్ళ 2 నేమ్స్ కలిపి ఈ సెల్లోకి రావాలి అనుకున్నానండి. ఓకే, ఈ సెల్లోకి రావాలి కాబట్టి మనం ఫంక్షన్ యూస్ చేయాలి. ఏమో ఫంక్షన్ కంకాటినేషన్. సో ఫంక్షన్ ముందర ఈక్వల్ టు పెట్టాలి. ఇక్కడ కన్కాటినేషన్ అనేది రాయాలి. కంకాటినేట్ అని రాసి బ్రాకెట్ స్టార్ట్ చేసి ఏవేవి కన్కాట్ అవ్వాలి అంటే ఏవేవి సర్నేము నేమ్. ఫస్ట్ ఉండే నేమ్ మనకి రావాలి అనుకున్నామండి. సో ఫస్ట్ నేమ్ ఎక్కడుంది మనకి బి. ఫస్ట్ అతని యొక్క సర్నేమ్ ఎక్కడుంది B2, ఫుల్ నేమ్ ఎక్కడుంది C2లో ఉంది. 2 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే 2 కలిపి వస్తాయి. చూడండి ఎం కృష్ణ అని వచ్చేసిందండి. మరి ఇక్కడ మధ్యలో స్పేస్ కూడా ఉంటే మేల్ అనుకున్నాం. మరి స్పేస్ కూడా రావాలంటే ఏం చేయాలంటే ఫార్ములాలో చిన్న చేంజ్ చేయాలి. B2, C2 కన్నా మధ్యలో స్పేస్ కావాలి కాబట్టి ఆ స్పేస్ కోసం మనం ఏం చేయాలంటే డబల్ కొటేషన్స్ ఓపెన్ చేసి స్పేస్ ఇచ్చి మళ్ళీ డబల్ కొటేషన్స్ క్లోజ్ చేసి కామా పెట్టాలి. అంటే ఆ మధ్యలో స్పేస్ ఇచ్చాం కాబట్టి ఆ స్పేస్ అనేది వస్తుంది. చూడండి వచ్చిందా. అనిల్ కూడా అంతే. సో ఏం చేయాలని చెప్పాను, ఈక్వల్ టు కన్కాటినేట్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఏవేవి B3 డబల్ కొటేషన్స్ స్పేస్ డబల్ కొటేషన్స్ ఇంకోటి ఏది మనకి C3 2 కంకాట్నే రావాలి. చూడండి బి అనిల్ వచ్చేసింది. సో దీన్ని కాపీ పేస్ట్ చేయడానికి మళ్ళీ క్లిక్ చేసి కింద ట్రాక్ చేసామంటే అందరికి కూడా ఇలాగే వచ్చేస్తుందండి. కానీ ఫుల్ నేమ్ అనేది వచ్చేసిందా. ఓకే, సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనం ఇక్కడ ఫార్ములా యూస్ చేసాం. దేనికోసం ఉపయోగించాం ఫార్ములా, టోటల్కి, యావరేజ్కి, రిజల్ట్కి. మరి ఏ ఫార్ములా ఉపయోగించామో మనకి ఇక్కడ ఫార్ములా బార్లో కనబడుతుందండి. అలా కాకుండా ఇక్కడే పెద్దగా డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ఫార్ములాని మనము డిస్ప్లే ఎట్లా చేయాలి. మరి ఫార్ములాస్ మనం తయారు చేసిన షీట్లో ఉండే ఫార్ములాస్ అన్ని డిస్ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని చేయాలి. ఈ కంట్రోల్ పట్టుకొని ఈ సింబల్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనము ఏ ఫార్ములాస్ అనేవి యూస్ చేస్తామని చూపిస్తాం. చూడండి ఏజ్కి మనం డేటా డిఫ్ అనేది యూస్ చేసాము. నెక్స్ట్ సమ్కి ఏది యూస్ చేసాము, యావరేజ్కి ఏది చూసాము, రిజల్ట్కి ఏది యూస్ చేసామని చూపిస్తాను. చూడండి చూపిస్తుంది. సో ఇవన్నీ ఫార్ములాస్ ఇక్కడ యూస్ చేసామనేది మనకు డిస్ప్లే అవుతుందండి. మరి మళ్ళీ ఈ ఫార్ములాస్ వద్దు, మళ్ళీ నార్మల్గా కనపడాలంటే సేమ్ యారో సింబల్నే మళ్ళీ మనం ప్రెస్ చేయగానే ఇది మళ్ళీ మామూలుగా మనకి షీట్ అనేది చేంజ్ అయిపోతుందండి. మనకు కావాలన్నా అదే ప్రెస్ చేయాలి, వద్దన్నా కూడా అదే కీనే కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనం ఈ ఫైల్ ఎక్కడ సేవ్ చేసామో అనే లొకేషన్ తెలుసుకోవాలనుకున్నామండి. సో తెలుసుకోవాలంటే మనం సేవ్ చేసిన ఫైల్ అంతా మన హార్డ్ డిస్క్ అంతా సెర్చ్ చేయకుండా జస్ట్ ఏం చేయాలంటే ఈక్వల్ టు మనం ఈ ఫైల్ ఎక్కడ సేవ్ చేసామని తెలుసుకోవడానికి ఈక్వల్ టు సెల్ అని టైప్ చేయాలి. CELL సెల్ అని బ్రాకెట్ స్టార్ట్ చేసి డబల్ కొటేషన్స్లో ఫైల్ నేమ్ అనేది రాయాలి. జస్ట్ ఫైల్ నేమ్ అని చేసి డబల్ కొటేషన్స్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ ఫైల్ ఎక్కడ సేవ్ అయిందో చూపిస్తాను. చూడండి ఎక్కడ ఇది హెచ్ డ్రైవ్లో మై డాక్యుమెంట్స్లో స్టూడెంట్ టేబుల్ అనే ఫైల్ నేమ్తో షీట్ 1లో ఈ డేటా అనేది ఉంది అనేది మనకు చూపించేస్తుందండి. సో సింపుల్గా తెలుసుకోవచ్చు ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అయిందో. మనం ఈజీగా అక్కడికి వెళ్ళి ఈ ఫైల్ని మనం సెర్చ్ చేయొచ్చు, చూసుకోవచ్చండి. ఓకే, సో నెక్స్ట్ ట్రిక్ దగ్గరికి వచ్చేసి మనం ఏదైనా ఒక సెల్లో వాల్యూ రాస్తుంటామండి. అది ఫోన్ నెంబర్ కావచ్చు, లేకపోతే ఏదైనా అకౌంట్ నెంబర్ కావచ్చు. అది 0తో స్టార్ట్ అయినప్పుడు మనం 0 రాసి 19254 లేకపోతే 587 అని రాసాం. ఈ నెంబర్ రాసి ఎంటర్ ప్రెస్ చేయగానే 0 ఎగిరిపోతుంది. చూడండి అంటే 0 అనేది డిస్ప్లే కాదు ఫస్ట్లో 0 రాసినప్పుడు. మరి అలా కాకుండా 0 అనేది కంపల్సరీగా మనకి చూపించాలి అనుకున్నప్పుడు మనం ఆ 0 రాసే ముందు ఏం చేయాలంటే సింగిల్ కొటేషన్ టైప్ చేసి 0195887 అని రాస్తే మనకి ఆ నెంబర్ అలాగే డిస్ప్లే అవుతుందండి. సో 0 లాంటిది మనం టైప్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను ఇక్కడ సింగిల్ కొటేషన్ యూస్ చేసి ఆ 0తో స్టార్ట్ అయ్యే నెంబర్ని మనం టైప్ చేస్తే ఆ 0 అనేది స్కిప్ అవ్వకోకుండా హైడ్ అవ్వకోకుండా మనకి చూపించేస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఇక్కడ చూడండి నేమ్స్ అనేవి ఎలా ఉన్నాయి మనకి ఇక్కడ వర్టికల్గా టైప్ చేసాం. ఏవేవి కృష్ణ, అనిల్, చందు, రాఘవ, హరి, మంజు. ఈ నేమ్స్ అనేవి వర్టికల్గా కాకుండా హారిజాంటల్గా టైప్ అవ్వాలి అనుకున్నాం. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నేమ్స్ వర్టికల్గా టైప్ అవ్వడానికి చిన్న ఫంక్షన్ మనం యూజ్ చేయాలి. సో చిన్న మెథడ్. ఏమా మెథడ్ అంటే సో ఇక్కడికి వెళ్ళి డేటాని ఏం చేస్తున్నాం, మనము కాపీ చేస్తున్నాం. కాపీ చేసిన తర్వాత ఈ డేటా ఎక్కడ కావాలి మనకి, ఇక్కడ కావాలి. సో ఇక్కడ కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఈ సెల్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి పేస్ట్ బదులు ఇక్కడ పేస్ట్ స్పెషల్ అనేది యూజ్ చేయాలి. పేస్ట్ స్పెషల్ అని యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బాగా గమనిస్తే పేస్ట్ స్పెషల్లో ట్రాన్స్పోజ్ అని ఉంటుంది చూడండి. ఈ ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఓకే అని ప్రెస్ చేయగానే ఈ డేటా అనేది వర్టికల్గా కాకుండా హారిజాంటల్గా టైప్ అవుతుందండి. ఓకే, సో ఎలా కావాలంటే అలాగా మనము ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్తో వర్టికల్గా అలాగే హారిజాంటల్గా డేటాని మనము చేంజ్ చేయొచ్చండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి మీరు బాగా గమనిస్తే ఇక్కడ నేమ్స్ అనేవి నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఇక్కడ నేమ్స్ చూడండి స్టార్టింగ్ లెటర్ అనేది అన్నీ కూడా ఏమున్నాయి స్మాల్ లెటర్స్తో ఉందండి.
అలా కాకుండా స్టార్టింగ్ లెటర్ ఎలా ఉండాలి, మనకి క్యాపిటల్ లెటర్తో ఉండాలి అనుకున్నామండి. మరి అలా క్యాపిటల్ లెటర్తో ఉండాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే దానికోసం కూడా ఒక ఫంక్షన్ని మనం యూజ్ చేయొచ్చు. ఏం ఆ ఫంక్షన్ అంటే ప్రాపర్. సో ఈక్వల్ టు ప్రాపర్ అనేది రాసేసి బ్రాకెట్ స్టార్ట్ చేసి ఏ టెక్స్ట్లో ఉండేది కావాలి మనకు ప్రాపర్గా, ఏ సెల్లో ఉండేది, C2లో ఉండే నేమ్ కావాలి. సో C2 అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసి C2లో ఉండే నేమ్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ వచ్చేసించండి. వచ్చిందా? నెక్స్ట్ నేమ్స్ కూడా రావాలంటే ఇట్లాగే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే నెక్స్ట్ నేమ్స్ కూడా అన్నీ వచ్చాయండి. మరి ఇవే నేమ్స్ మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఈ నేమ్స్ని సెలెక్ట్ చేసి కాపీ చేసి ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేయగానే మొత్తం ఒకసారి గమనించండి. చూడండి ఏమడింది, ఓన్లీ రెఫరెన్స్ అని వస్తుంది. సో కాబట్టి వీటిని డైరెక్ట్గా పేస్ట్ చేయకూడదండి. ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనము పేస్ట్ స్పెషల్ అని తీసుకొని ఇక్కడ మనము వాల్యూస్ అనేది తీసుకోవాలంటే ఫార్ములా కాకుండా ఇక్కడ ఉన్న టెక్స్ట్ మాత్రమే కాపీ కావాలి కాబట్టి వాల్యూస్ అనేది తీసుకొని ఇక్కడ మనం ఓకే అని ప్రెస్ చేస్తే ఆ వాల్యూస్ మాత్రమే మనకి పేస్ట్ అవుతాయి. మళ్ళీ మనకి ఇక్కడ అవసరం లేదు కాబట్టి దీన్ని మనం ఇక్కడ నుంచి డిలీట్ కూడా చేసేయచ్చండి. చూడండి ఇక్కడ కూడా చేంజ్ అయిపోయింది, ఫుల్ నేమ్లో కూడా స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్గా మారిపోతుందండి. ఓకే, నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ నెంబర్స్ అనేవి సీరియల్ చూడండి SID అనేది ఇవన్నీ మనకి నార్మల్ నెంబర్స్ అండి ఇవి. అలా కాకుండా రోమన్ నెంబర్స్ కావాలి అనుకున్నామండి. మరి రోమన్ నెంబర్స్లో ఈ నెంబర్స్ రావాలి, అవి ఆటోమేటిక్గా ఒక టైప్ చేస్తే మిగతావన్నీ కంటిన్యూగా డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా రావాలి అనుకున్నామండి. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ ఇంకో ఫార్ములా యూజ్ చేయాలి. ఆ ఫార్ములా ఏమంటే ఈక్వల్ టు రోమన్ అని టైప్ చేయాలండి. టైప్ చేసి బ్రాకెట్ స్టార్ట్ చేసి పెద్దగా టైప్ చేస్తాను, ఈక్వల్ టు రోమన్ అని టైప్ చేసి బ్రాకెట్ స్టార్ట్ చేసి సో ఎక్కడ మనకి ఈ రోలో కావాలి కాబట్టి రో అని టైప్ చేసి సో 1 నుంచి స్టార్ట్ అవ్వాలి రోమన్ నెంబర్ కాబట్టి 1:1 అని టైప్ చేయాలండి. చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. చూడండి రోమన్ బ్రాకెట్లో రో అని టైప్ చేసి 1:1 అని టైప్ చేసి సో 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసాం కాబట్టి ఆ 2 బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి చూడండి ఇక్కడ రోమన్ నెంబర్ 1 పడిందండి. సో దీన్ని ఇలాగే డాట్ మార్క్ పట్టుకొని డ్రాగ్ చేసాం అనుకోండి మిగతా నెంబర్స్ కూడా కంటిన్యూగా వచ్చేస్తాయి. సో నార్మల్గా సీరియల్ నెంబర్స్ డ్రాప్ చేయడం చూపించానండి మీకు, ఎలాగా 1 టైప్ చేసి 2 టైప్ చేసి సో వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసాం అనుకోండి రెండింటిని. సో డిఫరెన్స్ 1తో మనకి నెంబర్స్ వస్తాయి. మరి రోమన్ నెంబర్స్ రావాలంటే అలా చేయకూడదండి. ఏం చేయాలని చెప్పాను ఇక్కడ నేను చిన్న ఫార్ములా ఈక్వల్ టు రోమన్ రో అని రాసి 1:1 అని టైప్ చేసి డ్రాగ్ చేస్తే 1 అనే నెంబర్ నుంచి మనకి రోమన్ నెంబర్ స్టార్ట్ అవుతాయి. సో దీన్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా కంటిన్యూస్ నెంబర్స్ వచ్చేట్లు చేయొచ్చండి. ఇవి మనకి కొన్ని ఎక్సెల్లో ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఫంక్షన్స్ అండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ.